హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఈ లెక్చర్లో మనం CPU షెడ్యూలింగ్ గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో యూని ప్రాసెసర్ షెడ్యూలింగ్ అనమాట. అంటే మన దగ్గర ఒకటే ప్రాసెసర్ ఉంది అని అనుకుంటే, మన సిస్టంలో ఒకే ఒక్క ప్రాసెసర్ ఉంది, సెట్ ఆఫ్ ప్రాసెసెస్ ఎగ్జిక్యూషన్ కోసం వెయిట్ చేస్తున్నాయి. ఆ వెయిట్ చేస్తున్న ప్రాసెసెస్లో నెక్స్ట్ ఎగ్జిక్యూషన్కి దేనికి సెలెక్ట్ చేయాలి, నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ కోసం దేన్ని సెలెక్ట్ చేయాలి అంటే, ఎప్పుడు CPU ఒక ప్రోగ్రామ్నే రన్ చేయగలదు కదా, అంటే ఒక ప్రాసెస్నే రన్ చేయగలదు కదా. సో మరి ఒక 10-20 ప్రాసెస్ వెయిట్ చేస్తున్నాయి అనుకోండి ఎగ్జిక్యూషన్ కోసం, అందులో నెక్స్ట్ దేన్ని తీసుకోవాలి, సో దానికోసం ఏమి అల్గారిథం యూజ్ చేసి ఏ స్టెప్స్ ఫాలో అయ్యి అది నెక్స్ట్ దాన్ని పికప్ చేస్తుంది అనేది షెడ్యూలింగ్ అనమాట. సో ఆ CPU షెడ్యూలింగ్ గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో జనరల్గా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బిగ్ టెంపుల్కి వెళ్ళాం అనుకోండి, ఒక ఫేమస్ టెంపుల్కి వెళ్ళాం అనుకోండి. సో మనకి ఏమవుతుంది, సో మెయిన్ వెయిటింగ్ లిస్ట్, మెయిన్ కంపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. సో అక్కడ లైన్ ఉంటుంది. సో అది ఫిల్అప్ అయిపోతే ఇంకా బయట కంపార్ట్మెంట్ ఉంటుంది, అక్కడ కూడా మనం వెయిట్ చేస్తూ ఉంటాం, అవునా కాదా? ఓకే, సో ఇప్పుడు ఒకరు వచ్చారు, ఒక పిలిగ్రిమ్ అనే వాళ్ళు వచ్చారు. సో ఒకరు వచ్చారు అనుకుందాం టెంపుల్కి, కొత్తగా ఒకరు వచ్చారు. సో వచ్చినప్పుడు సో వీళ్ళని మెయిన్ వెయిటింగ్ లిస్ట్కి యాడ్ చేయాలా, సో మెయిన్ కంపార్ట్మెంట్లో యాడ్ చేయాలా, లేకపోతే ఇక్కడ బయట ఉన్న వెయిటింగ్ లిస్ట్లో బయట ఉన్న కంపార్ట్మెంట్లో యాడ్ చేయాలా అనేది ఎలా డిసైడ్ చేస్తుంది? సో మెయిన్ కంపార్ట్మెంట్లో ఖాళీ ఉంటే అక్కడ వెయిటింగ్ లిస్ట్లోకి మనం పంపిస్తాం, అక్కడ క్యూలోకి పంపిస్తాం. లేదు అది ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయిందంటే ఈ బయట క్యూలో బయట కంపార్ట్మెంట్లో వెయిట్ చేయమని చెప్తాం, అంతే కదా. సో ఇన్ ద సేమ్ వే ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ కోసం వచ్చినప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే, అసలు మెయిన్ మెమరీలో ఒక క్యూ మెయింటైన్ చేస్తుంది, సెకండరీ మెమరీలో ఒక క్యూ మెయింటైన్ చేస్తుంది అనమాట. సెకండరీ మెమరీలో మెయింటైన్ చేసేది జాబ్ క్యూ. ఓకే, సో ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ కోసం వస్తున్నప్పుడు మెయిన్ మెమరీలో ఉండే క్యూ ఖాళీ ఉందా లేదా, పొజిషన్ ఖాళీ ఉందా లేదా దీన్ని అక్కడికి పంపించడానికి. సో ఖాళీ ఉంటే అక్కడికి పంపించడం, లేదు అంటే సెకండరీ మెమరీ క్యూకి యాడ్ చేయటం. మళ్ళీ ఈ సెకండరీ మెమరీ క్యూ నుండి ఎప్పుడైతే మెయిన్ మెమరీ క్యూలో ఖాళీ అవుతుంటుందో అప్పుడు ఒక్కొక్క ప్రాసెస్ని ఆ క్యూకి యాడ్ చేయటం. ఆ క్యూ నుండి ప్రాసెసర్ ఏం చేస్తుంది, పికప్ చేస్తుంది. సో ప్రాసెసర్ ఎప్పుడు మెయిన్ మెమరీ క్యూ నుండే పికప్ చేస్తుంది నెక్స్ట్ ప్రాసెస్ ఏది ఎగ్జిక్యూట్ చేయాలి అని. ఓకే, సో అందుకు ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, కొత్తగా వచ్చే ప్రాసెస్ని అసలు ఎగ్జిక్యూషన్కి పంపించడానికి ఏ క్యూకి యాడ్ చేయాలి, మెయిన్ మెమరీ క్యూ ఖాళీ ఉంటే మెయిన్ మెమరీ క్యూకి యాడ్ చేస్తుంది, లేదు అంటే సెకండరీ మెమరీ క్యూకి యాడ్ చేస్తుంది అనమాట. ఆ సెకండరీ మెమరీ క్యూ నుండి మళ్ళీ మెయిన్ మెమరీ క్యూ ఖాళీ అవుతుంటే ఇటు పంపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రాసెసర్ ఒక పక్క ఏం చేస్తుంటుంది, ఈ మెయిన్ మెమరీ క్యూలో ఏదైతే సెట్ ఆఫ్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ కోసం వెయిట్ చేస్తున్నాయో అందులో ఏదో ఒక దాన్ని పికప్ చేస్తుంది అనమాట. సో ఇదంతా కలిపి మనం షెడ్యూలింగ్ అంటాం. ఓకే, సో మెయిన్ మెమరీ క్యూకో లేకపోతే సెకండరీ మెమరీ క్యూకో యాడ్ చేసేది లాంగ్ టర్మ్ షెడ్యూలింగ్ అంటాం. ఒకవేళ సెకండరీ మెమరీ క్యూకి యాడ్ చేస్తే అక్కడ నుండి మళ్ళీ మెయిన్ మెమరీ క్యూకి తేడాన్ని మీడియం టర్మ్ షెడ్యూలింగ్ అంటాం. సో అలాగే ఈ మెయిన్ మెమరీ క్యూ నుండి ఏదో ఒక దాన్ని పికప్ చేయడానికి ఆ ప్రాసెస్ని మనం ఏమంటామంటే షార్ట్ టర్మ్ షెడ్యూలింగ్ అంటాం. సో ఇదే మనకు మెయిన్ అనమాట. సో మెయిన్ మెమరీ క్యూ నుండి పికప్ చేస్తుందే షార్ట్ టర్మ్ షెడ్యూలర్, ఇదే మెయిన్. అంటే CPU షెడ్యూలింగ్ అంటే జనరల్గా ఈ మనం చెప్పేది ఏంటి అంటే ఈ షార్ట్ టర్మ్ షెడ్యూలింగ్ గురించే మాట్లాడతాం అనమాట. కానీ షెడ్యూలింగ్ అంటే మొత్తం ఈ 3 కూడా వస్తాయి, లాంగ్ టర్మ్ షెడ్యూలింగ్, మీడియం టర్మ్ షెడ్యూలింగ్ అండ్ షార్ట్ టర్మ్ షెడ్యూలింగ్. షార్ట్ టర్మ్ షెడ్యూలింగ్నే మనం ఏమంటామంటే డిస్పాచర్ అంటాం. అంటే సో సెట్ ఆఫ్ వెయిటింగ్ ప్రాసెస్లో ఏదో ఒక దాన్ని డిస్పాచ్ చేస్తుంది కదా, అందుకు దాన్ని డిస్పాచర్ అంటాం అనమాట. సో మొత్తానికి అయితే ఏ అల్గారిథం ఫాలో అవుతుంది ప్రాసెసర్, సెట్ ఆఫ్ వెయిటింగ్ ప్రాసెస్లో దేన్ని తీసుకుంటుంది అంటే, ఎవరు ఫస్ట్ వస్తే దాన్నే తీసుకుందనుకో దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఏంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక షాప్కి వెళ్ళాం అనుకో. సో మన ముందు ఒక ఆయన 1000 ఐటమ్స్ లిస్ట్ పట్టుకొని ఉన్నాడు, మనకు కావాల్సింది ఒకే ఒక ఐటమ్. సో అలాంటి టైంలో నువ్వు ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకే మొత్తం చేసిన తర్వాతే నెక్స్ట్ వాళ్ళకి ఇస్తానంటే నువ్వేమవుతున్నావు, సో 1000 ఐటమ్స్ ఆయన ప్యాక్ చేసి ఆయన బయటికి వెళ్ళినంత వరకు నువ్వు ఒక్క ఐటమ్ అయినా సరే ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. అది కరెక్ట్ కాదు కదా, అది ఫిజిబుల్ కాదు. సో అలాంటప్పుడు వెయిట్ చేయించడం కుదరదు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ క్యూ తీసుకో, హాస్పిటల్ క్యూ తీసుకుంటే సో ఎవరు ఫస్ట్ వచ్చారో వాళ్ళకే చేస్తానంటే కుదరదు కదా. సో ఎవరు ఎమర్జెన్సీ కేసు అయితే వాళ్ళకి ముందుకు తీసుకురావాలి, అంటే ప్రయారిటీస్ ఉండాలి. ఓకే, సో ప్రయారిటీస్ బేస్ చేసుకొని చేస్తావా, ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళనే ఫస్ట్ ఎగ్జిక్యూషన్కి సెలెక్ట్ చేస్తావా, సో ఏ బేసిస్లో చేస్తున్నావు, లేదు ప్రతి ఒక్కరికి కాసేపు ఛాన్స్ ఇస్తావా. సో ఏం చేస్తున్నావు అక్కడ, CPU ఏం చేస్తోంది, ప్రాసెసర్ అనేది ఎలా పికప్ చేస్తోంది ప్రాసెస్ని, సెట్ ఆఫ్ వెయిటింగ్ ప్రాసెస్ని ఎగ్జిక్యూషన్కి ఎలా తీసుకుంటుంది అనేది చెప్పడమే ఈ CPU షెడ్యూలింగ్ తాలూకా మెయిన్
పర్పస్ అనమాట. ఓకే, సో ఇప్పుడు సిపియు షెడ్యూలింగ్ అంటే ఏంటి, లాంగ్ టర్మ్ అంటే ఏంటి, షార్ట్ టర్మ్ అంటే ఏంటి, మీడియం టర్మ్ అంటే ఏంటి, అలాగే ఈ షార్ట్ టర్మ్ షెడ్యూలర్ ఏదైతే మనం మెయిన్ అనుకుంటున్నామో దీన్నే మనం జాబ్ షెడ్యూలర్ అంటాము, డిస్పాచర్ అంటాము. సో ఏదైతే మెయిన్ ఉందో అది ఏ అల్గారిథమ్స్ ఫాలో అవుతుంది, ఒక్కొక్క అల్గారిథం ఏం చేస్తుంది, ఎలా ఫాలో అవుతుంది, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు క్లియర్గా ఎగ్జాంపుల్తో నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సిపియు షెడ్యూలింగ్ గురించి నేర్చుకుందాం. దీన్ని ప్రాసెసర్ షెడ్యూలింగ్ అంటాము. సో జనరల్గా ఒక ప్రాసెసర్ని మైండ్లో పెట్టుకొని ఈ టాపిక్ డెవలప్ చేయబడింది కాబట్టి ఒక ప్రాసెసర్ జనరల్గా వెయిటింగ్ లిస్ట్లో ఉన్న ప్రాసెస్లో ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది అదంతా ఒక ప్రాసెసర్ని మైండ్లో పెట్టుకొని చెప్పబడింది కాబట్టి మనం ఏమంటామంటే యూని ప్రాసెసర్ షెడ్యూలింగ్ అంటాం అన్నమాట. ఓకే, సో యూని ప్రాసెసర్ షెడ్యూలింగ్ అంటాం. సో యూని ప్రాసెసర్ షెడ్యూలింగ్ ఆర్ సిపియు షెడ్యూలింగ్ అనేది మనం చూడబోతున్నాము. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా సరే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సిలబస్లో ఉంది అంటే అందులో ఈ షెడ్యూలింగ్ నుండి కంపల్సరీగా మనకి ఒక బిట్ అనేది వచ్చి తీరుతుంది అని మనం ఫిక్స్ అయిపోవచ్చు. అంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో మీకు కాన్సెప్ట్ అన్నది మెయిన్ అర్థమైంది అనుకోండి, సో చిన్న చిన్న ట్విస్ట్స్ ఇచ్చినా కూడా మనకి అది మనం అటెంప్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి నేను వెరీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో ఈ కాన్సెప్ట్ మీకు మైండ్లో ఉంటే షెడ్యూలింగ్ అనే కాదు ఇంకొన్ని కాన్సెప్ట్స్ కూడా ఇందులో కవర్ అవుతాయి. వీటి మీద ఏ బిట్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, ఓకే, సో అసలు ఏంటి డయాగ్రామ్, దీన్ని ప్రాసెస్ స్టేట్ డయాగ్రామ్ అంటారు. ప్రాసెస్ స్టేట్ డయాగ్రామ్, సో 7 స్టేట్ డయాగ్రామ్ అంటాం జనరల్గా దీన్ని. ఓకే, సో దిస్ ఈజ్ ఎ ప్రాసెస్ స్టేట్ డయాగ్రామ్. సో అసలు ఏం చెప్తుంది ఇది, ప్రాసెస్ అంటే ఏంటి అనే దగ్గర నుండి నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. ఒకసారి చూడండి. సో జనరల్గా మనకి ఏంటంటే సిస్టంలో 2 టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయండి. మనకి సిస్టంలో 2 టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి. సో ఒకటి ఏంటంటే ప్రైమరీ మెమరీ అంటాం మనం. సో ప్రైమరీ మెమరీ ఆర్ మెయిన్ మెమరీ, అండ్ సెకండ్ టైప్ వచ్చి సెకండరీ మెమరీ అంటాం దాన్ని. సెకండరీ మెమరీ ఆర్ ఆక్సిలరీ స్టోరేజ్ అంటాం అన్నమాట సెకండరీ మెమరీని. ఓకే, సో ప్రైమరీ మెమరీ ఆర్ మెయిన్ మెమరీ, సెకండరీ మెమరీ ఆర్ ఆక్సిలరీ స్టోరేజ్. ఓకే, రైట్. సో ఇక్కడ ఏంటంటే మనకి సిస్టంలో 2 టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి అని చెప్తున్నాను. మనం ఏ కంప్యూటర్ తీసుకున్నా సరే. సో జనరల్గా ఈ ప్రైమరీ మెమరీనే మనం ర్యామ్ అంటుంటాం, ఈ సెకండరీ మెమరీనే మనం అదర్ డివైజెస్ అనమాట. సో హార్డ్ డిస్క్స్ అవ్వచ్చు. సో ఇలాంటివన్నీ కూడా మనకి సెకండరీ మెమరీస్ కిందకి వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇలాగా మనకి ఏంటంటే ఇంకా అంటే మెయిన్ మెమరీ ర్యామ్ కాకుండా ఉండే అదర్ స్టోరేజ్ డివైజెస్ అన్నిటిని కూడా మనం సెకండరీ మెమరీ కిందకి మాట్లాడవచ్చు. ఓకే, రైట్. సో ఇలాగా ఏంటంటే మనం ఏ కంప్యూటర్ సిస్టమ్ తీసుకున్నా సరే మెమరీ అనేది మనం మాట్లాడుతున్నప్పుడు ప్రతి సిస్టంలో కూడా 2 టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయని చెప్తున్నాను. అవి ఏంటి, ప్రైమరీ మెమరీ, దాన్నే మనం మెయిన్ మెమరీ అని కూడా అంటాము, సెకండరీ మెమరీ. సో ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ అని చెప్పి 2 టైప్స్ ఆఫ్ మెమరీస్ అనేవి ఉంటాయి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాను అంటే మనకి కాన్సెప్ట్ ఏంటి, సెట్ ఆఫ్ ప్రాసెసెస్ వెయిట్ చేస్తున్నప్పుడు ఆ వెయిటింగ్ ప్రాసెస్ నుండి నువ్వు దేన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనేది కదా మనకి షెడ్యూలింగ్ కాన్సెప్ట్. అంటే ముందు మనం ప్రాసెస్ అంటే ఏంటో తెలుసుకుందాము, ఆ తర్వాత మనం షెడ్యూలింగ్కి వద్దామన్నది నా కాన్సెప్ట్ అనమాట. ఓకే, రైట్. సో ఇక్కడ ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ అని 2 ఉంటాయి అని చెప్తున్నాను కదా. సో ఒక్క పాయింట్ అయితే మీరు తెలుసుకోవాలి, అదేంటంటే మన సిస్టంలో ఏ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నా కూడా అది రన్ అవ్వాలి అంటే కంపల్సరిగా అది మెయిన్ మెమరీలోకి లోడ్ అవ్వాలి. ఇది గుర్తుంచుకోండి. అర్థమవుతుందా? అంటే ఏంటి,
మరి మన సాంగ్స్ కావచ్చు, మన సిస్టంలో మనం క్రియేట్ చేసుకున్న మన రెజ్యూము, మన లెక్చర్ నోట్స్ మెటీరియల్స్, ఆ తర్వాత మన మూవీస్, గేమ్స్, ఇవన్నీ జనరల్గా ఎక్కడ ఉంటాయండి? హార్డ్ డిస్క్లో ఉంటాయి, సెకండరీ మెమరీలో కదా. ఈ సెకండరీ మెమరీలో ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏమంటామో తెలుసా? ఈ సెకండరీ మెమరీలో ఉండే వాటిని మనం ఏమంటాము? ప్రోగ్రామ్స్ అంటాం. సెకండరీ మెమరీలో ఉండే వాటిని మనం ఏమంటాము? ప్రోగ్రామ్స్ అంటాం అన్నమాట. ఓకే, సో అలాంటిది ఏదైనా ప్రోగ్రామే. ఇప్పుడు ఒక సాంగ్ అయినా ప్రోగ్రామే అంటాం మనం. ఓకే, అలాగే ఒక వీడియో అయినా ప్రోగ్రామే అవుతుంది. మన వర్డ్ ఫైల్, పీడిఎఫ్ ఫైల్, పీపీటీ ఏదైనా అది మనకి ప్రోగ్రామే అవుతుందన్నమాట. ఎందుకు? అది రన్ అవ్వకపోయినంత వరకు, దాన్ని మనం ఓపెన్ చేసి యూజ్ చేయకపోయినంత వరకు కూడా అది ప్రోగ్రామే అవుతుందన్నమాట. ఓకే, కానీ ఏదైనా ఒక దాన్ని రన్ చేయాలంటే అంటే ఏంటి? హార్డ్ డిస్క్లో మనకి ఉండే ఒక వర్డ్ ఫైల్ని ఓపెన్ చేయాలన్నా, ఒక సాంగ్ని ప్లే చేయాలన్నా, లేదు ఒక వీడియోని ప్లే చేయాలన్నా, అవన్నీ కూడా అప్పుడు ఏంటంటే అలాంటిది ఏది మనం చేయాలన్నా, సో ఇలా మనం ఏదైనా మనం యాక్సెస్ చేయాలి అంటే ఫస్ట్ అది ఎక్కడికి రావాలని చెప్తున్నాను? మెయిన్ మెమరీలోకి రావాలి. వస్తేనే నీకు అది ఓపెన్ అవుతుంది. ఓకేనా? నువ్వు ఒక సాంగ్ ప్లే చేసినా కూడా ఆ సాంగ్ అనేది సెకండరీ మెమరీ నుండి మెయిన్ మెమరీలోకి తీసుకొచ్చి అక్కడి నుండి ప్లే చేస్తుంది అనమాట. ఒక వీడియో ప్లే చేసినా అంతే, మెయిన్ మెమరీకి వస్తుంది, అక్కడ నుండి ప్లే అవుతుంది. నువ్వు ఒక వర్డ్ ఫైల్ ఓపెన్ చేసినా అంతే, హార్డ్ డిస్క్లో ఉండే వర్డ్ ఫైల్ ఓపెన్ చేస్తావు, డబుల్ క్లిక్ చేస్తావు, చేయగానే అది ఫస్ట్ మెయిన్ మెమరీలోకి లోడ్ అవుతుంది. లోడ్ అయ్యి అప్పుడు నీకు అది ఓపెన్ అవుతుందన్నమాట. అలాగా నేను ఇక్కడ చెప్తున్న పాయింట్ ఏంటంటే మీకు అర్థమవుతుందా? మన సిస్టంలో 2 రకాల మెమరీస్ ఉంటాయని చెప్తున్నాను. అవి ప్రైమరీ మెమరీ అండ్ సెకండరీ మెమరీ. ప్రైమరీ మెమరీనే మెయిన్ మెమరీ అంటారని చెప్తున్నాను. మనము మన సిస్టంలో ఏ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలన్నా అది ఫస్ట్ మెయిన్ మెమరీలోకి లోడ్ అవ్వాలి అని చెప్తున్నాను. మెయిన్ మెమరీలోకి లోడ్ అయితేనే అది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే అవ్వదు అని చెప్తున్నాను. ఓకేనా? రైట్. సెకండరీ మెమరీలో ఉన్నంత వరకు అవి ఏమవుతాయి? ప్రోగ్రామ్స్ అవుతాయి. ఓకే, మరి ఒక ప్రోగ్రాము ప్రాసెస్ ఎప్పుడు అవుతుంది? అనేది చెప్పాలంటే, సో ఒక ప్రోగ్రామ్ మరి ప్రాసెస్ ఎప్పుడవుతుంది అని అంటే, ప్రోగ్రామ్ ఎప్పుడైతే దాని ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుందో, అప్పుడు దాన్ని మనం ఏమంటాము? అప్పుడు దాన్ని మనం ప్రాసెస్ అంటాం అన్నమాట. ఓకే, సో ప్రాసెస్ అంటే ఏంటి? ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ ప్రోగ్రామ్ ఇన్ ఎగ్జిక్యూషన్. అంటే ఏంటి? నీకు ఒక సాంగ్ అనేది నీ హార్డ్ డిస్క్లో ఉంది, అది ప్రోగ్రామ్. ఎందుకు? నువ్వు ఇంకా ప్లే చేయలేదు కాబట్టి. ఎప్పుడైతే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నావో, అంటే డబుల్ క్లిక్ చేసి ఆ సాంగ్ని నువ్వు ప్లే చేస్తున్నావో, అప్పుడు అది ప్రాసెస్ అవుతుంది. అర్థమైందా? అంటే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది కాబట్టి. వీడియో కూడా అంతే, ఒక మూవీ ఉంది, అది అలాగ ఎన్నాళ్ళు నీ హార్డ్ డిస్క్లో ఉన్నా దాన్ని ప్రోగ్రామే అంటాం. ఎప్పుడైతే ఆ మూవీని నువ్వు డబుల్ క్లిక్ చేసి ప్లే చేస్తున్నావో, ఏదైనా ఒక ప్లేయర్లో నువ్వు ప్లే చేస్తుంటే దాని అర్థం ఏంటి? ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఆ వీడియో ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతున్నట్టు అర్థం. అప్పుడు దాన్ని ఏమంటాం మనం? ప్రాసెస్ అంటాం. అంటే ఏదైనా ఒక ప్రోగ్రాము ఎగ్జిక్యూషన్లో ఉన్నప్పుడు, ఎగ్జిక్యూషన్కి వచ్చినప్పుడు దాన్ని మనం ఏమంటాము? ప్రాసెస్ అంటాం. ఓకే, సో ఈ క్లాస్ స్టార్ట్ చేయడానికి ముందు వరకు నా మైండ్లో నేను ఓఎస్ క్లాస్ చెప్పాలి, ఆపరేటింగ్ సిస్టమ్స్ క్లాస్ చెప్పాలి అని అనుకున్నాను. అది ప్రోగ్రామ్. ఎందుకు? ఇంకా నేను అనుకున్నాను, దాన్ని స్టార్ట్ చేయలేదు కాబట్టి. సో ఎప్పుడైతే నేను ఈ క్లాసు స్టార్ట్ చేయడం మొదలు పెట్టానో అప్పుడు ఆ ప్రోగ్రామ్ అనేది ఏమైంది? ప్రాసెస్ అయిందనమాట. మీకు అర్థమవుతుందా? సో ఏ ప్రోగ్రామ్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఈజ్ సెట్ టు బి ఏ ప్రాసెస్. ఓకే, సో అలాగా ఒక ప్రోగ్రామ్ ప్రాసెస్ అవ్వాలి అంటే హార్డ్ డిస్క్లో ఉండే ప్రోగ్రాము ఏదైనా సరే అది ప్రాసెస్ అవ్వాలి అని అంటే కంపల్సరిగా దాన్ని ఎక్కడికి తీసుకొచ్చి లోడ్ చేయాలంట? మెయిన్ మెమరీలోకి లోడ్ చేయాలి. అది మెయిన్ మెమరీలోకి వస్తేనే అది మనకి ఎగ్జిక్యూట్ అవుతున్నట్టుగా అర్థం, లేకపోతే అది ఎగ్జిక్యూట్ అయినట్టుగా కాదు. అర్థమైందా? సో ఇది మైండ్లో పెట్టుకోండి. మనకి 2 టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయని చెప్తున్నాను సిస్టంలో. అది ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ అని చెప్తున్నాను. ప్రైమరీ మెమరీనే మెయిన్ మెమరీ అంటారని చెప్తున్నాను. ఏదైనా ఒక ప్రోగ్రామ్ మన సిస్టంలో, ఏ ప్రోగ్రామ్ కానీ అది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఫస్ట్ దాన్ని మెయిన్ మెమరీలోకి తీసుకురావాలి అని చెప్తున్నాను.
ఆ మెయిన్ మెమరీలోకి వస్తేనే అది ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్తున్నాను. సో ఎప్పుడైతే ఒక ప్రోగ్రాము, ఒక సెకండరీ మెమరీలో ఉండే ప్రోగ్రాము ఎగ్జిక్యూషన్ కోసం మెయిన్ మెమరీకి వస్తుందో, దాని ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆ ప్రోగ్రామ్ని మనం ఏమంటారని చెప్తున్నాను, ప్రాసెస్ అంటారని చెప్తున్నాను. సో దీని మీద కూడా మీకు కాంపిటేటివ్లో ఒక బిట్ అడిగే అవకాశం ఉందన్నమాట. సో ఏ ప్రాసెస్ ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో ఏ ప్రాసెస్ ఈజ్ అని అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి, ప్రోగ్రామ్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఈజ్ సెట్ టు బి ఏ ప్రాసెస్. ఓకేనా, రైట్. ఓకే, సో మీకు సిస్టంలో 2 మెమరీస్ ఉంటాయని అర్థమైంది, ప్రోగ్రామ్కి ప్రాసెస్కి డిఫరెన్స్ అనేది అర్థమైంది కదా, రైట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ నేను ఏం చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్యూ అనుకోండి. ఓకే, సో క్యూ అంటే ఏం లేదు, ఒక వెయిటింగ్ లిస్ట్ లాగా. ఓకే, సో ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క ప్రాసెస్కి ఛాన్స్ ఉంటుంది. అలాగా ఈ వెయిటింగ్ లిస్ట్ ఇప్పుడు మనకి ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు మనకి ఉంటాయి కదా, వెయిటింగ్ లిస్ట్ ఉంటాయి కదా. సో అలాగే ఇది ఒక వెయిటింగ్ లిస్ట్ అనుకోండి. ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు కోవిడ్ టైం కాబట్టి మనం లైన్లో నించుంటున్నాం. సో ఆ క్యూఏ ఈ క్యూ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, రైట్. సో ఇదేంటంటే ప్రాసెసర్ క్యూ అనమాట. ఓకే, సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రాసెస్ ఇక్కడ వెయిట్ చేస్తుంది ఎగ్జిక్యూషన్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యూ నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు సిస్టమ్ ఓపెన్ చేసావు, కంప్యూటర్ ఓపెన్ చేసావు, కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఏదైనా. సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు సిస్టమ్ ఓపెన్ చేసావు అనుకో, ఓపెన్ చేశాక కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఓపెన్ చేశాక నువ్వు మనకు ఓపిక ఉండదు, చాలా స్పీడ్గా ఒక సాంగ్ డబుల్ క్లిక్ చేసేస్తాము, అలాగే ఒక వీడియో డబుల్ క్లిక్ చేసేస్తాము, వెంటనే బ్రౌజర్ ఓపెన్ చేసేసి facebook.com అని లేకపోతే gmail.com అని ఓపెన్ చేసేస్తాము. సో ఇలాగా ఒక 4-5 ప్రోగ్రామ్స్ ఫాస్ట్గా ఓపెన్ చేసేస్తాం. సో ఓపెన్ చేసేస్తే అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుందో తెలుసా, వాటన్నిటినీ కూడా ఒక క్యూలో పెడుతుందన్నమాట. వాటన్నిటినీ కూడా ఒక క్యూలో పెడుతుంది. క్యూలో పెట్టి, ఓకే, సో దీన్ని మనం క్యూ అంటాం. సో జనరల్గా ఏ షాప్కి వెళ్ళినా మనం క్యూలో నించుంటాం కదా, అలాగే అనుకోండి. కాకపోతే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యూ అంటే ఇది ఒక డేటా స్ట్రక్చర్ అనమాట. దీని గురించి డేటా స్ట్రక్చర్స్ నేర్చుకున్నప్పుడు మనం ఇంకొంచెం డీప్గా మాట్లాడదాం. సో వాట్ ఎవర్, సో ఇది ఒక వెయిటింగ్ లిస్ట్ టైప్ అనుకోండి క్యూ అనేది. సో ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు 4-5 ప్రోగ్రామ్స్ని ఫాస్ట్గా ఎగ్జిక్యూషన్కి పంపించావో అప్పుడు ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వెయిటింగ్ లిస్ట్లోకి వస్తాయి అన్నమాట, క్యూలోకి వస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఈ క్యూలో ఏదో ఒకదాన్నే కదా సిపియు రన్ చేయగలదు. ఎప్పుడైనా సరే సిపియు ఎన్ని ప్రాసెస్ని రన్ చేసేయగలదు, ఎట్ ఏ టైం ఒకదాన్నే రన్ చేయగలదు. కావాలంటే దీన్ని కాసేపు అలాగ అన్నిటికీ ఛాన్స్ ఇస్తూ రన్ చేయగలదేమో కానీ ఎట్ ఏ టైం 6 ప్రాసెస్ని ఒకేసారి రన్ చేసేయమంటే చేయదనమాట. సో ఏ మిల్లీ సెకండ్ ఆర్ మైక్రో సెకండ్ ఏ క్షణంలో నువ్వు తీసుకున్నా సరే అది ఒక ప్రాసెస్ని రన్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే, సో అలాంటప్పుడు నువ్వు ఇన్ని ప్రాసెసెస్ని ఎగ్జిక్యూషన్కి పంపిస్తున్నావు కదా, దీనిలో సిపియు అన్నది దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి, అర్థమవుతుందా మీకు? సో ఒకేసారి ఒక 5-6 ప్రాసెసెస్ ఎగ్జిక్యూషన్కి వచ్చినప్పుడు, ఒక 5-6 ప్రాసెస్ ఎగ్జిక్యూషన్కి వచ్చినప్పుడు దీనిలో దేన్ని కన్సిడర్ చేయాలి ఎగ్జిక్యూషన్కి? సో ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిలో దేన్ని కన్సిడర్ చేయాలి అంటే ఏ ఆర్డర్లో వచ్చాయో ఆ ఆర్డర్లోనే పంపించాలా, అలా పంపించడం వల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా, అప్పుడు ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా, అసలు దేన్ని సెలెక్ట్ చేయాలి? సో సెట్ ఆఫ్ వెయిటింగ్ లిస్ట్ క్యూ నుండి ఫస్ట్ దేన్ని ఎగ్జిక్యూషన్కి సెలెక్ట్ చేయాలి, నెక్స్ట్ దేనికి ఛాన్స్ ఇవ్వాలి, నెక్స్ట్ దేనికి ఛాన్స్ ఇవ్వాలి అనేది డిసైడ్ చేసేది ఎవరు? అది డిసైడ్ చేసేది ఎవరు మనకి? సిపియు షెడ్యూలింగ్. అర్థమవుతుందా మీకు? సో యూనిప్రాసెసర్ షెడ్యూలింగ్ ఆర్ సిపియు షెడ్యూలింగ్ తాలూకా పని ఏంటి? మనకి సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూషన్కి వచ్చినప్పుడు ఆ వెయిటింగ్ లిస్ట్ నుండి దేన్ని ఫస్ట్ సెలెక్ట్ చేయాలి, దేన్ని నెక్స్ట్ సెలెక్ట్ చేయాలి, ఆ షెడ్యూల్ ప్రిపేర్ చేసే బాధ్యత ఎవరిది? సిపియు షెడ్యూలింగ్ది. అదే మనకి ఒక ప్రాసెసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాం కాబట్టి మనం దాన్ని ఏమంటారని చెప్పాం? యూనిప్రాసెసర్ షెడ్యూలింగ్ అంటారని చెప్పాం. అర్థమవుతుందా? రైట్. సో ఇప్పుడు నేనేం మాట్లాడతానంటే వాట్ ఆర్ ద వేరియస్ షెడ్యూలింగ్ టైప్స్ అవైలబుల్. సో దీంతో పాటు మనం
అంటే షెడ్యూలింగ్ అంటే ఏంటో మనకి ఇప్పుడు తెలిసింది కదా. షెడ్యూలింగ్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ ప్రాసెస్ నుండి దేన్ని నెక్స్ట్ ఎగ్జిక్యూషన్కి పంపించాలి అనేది మనం చెప్పాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టైప్స్ ఆఫ్ షెడ్యూలింగ్ చూద్దాం. సో ఆల్రెడీ షెడ్యూలింగ్ అంటే ఏంటో మనకు తెలిసింది. సో సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూషన్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు వాటిని ఏ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ చేయాలి అనేది షెడ్యూలింగ్ అవుతుంది అనేది మనం తెలుసుకున్నాము. ఇప్పుడు టైప్స్ ఆఫ్ షెడ్యూలింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో టైప్స్ ఆఫ్ షెడ్యూలింగ్ ఏంటో తెలుసా? ఫస్ట్ దాన్ని మనం లాంగ్ టర్మ్ షెడ్యూలింగ్ అంటాం, లాంగ్ టర్మ్ షెడ్యూలింగ్. అండ్ సెకండ్ది వచ్చి మీడియం టర్మ్ షెడ్యూలింగ్. అండ్ థర్డ్ వన్ వచ్చి షార్ట్ టర్మ్ షెడ్యూలింగ్. సో ఇలాగ మనకి 3 టైప్స్ ఆఫ్ షెడ్యూలింగ్స్ ఉంటాయి. ఓకే, సో యాక్చువల్గా 4th టైప్ కూడా ఉంటుంది. దాన్ని మనం ఐఓ షెడ్యూలింగ్ అంటాము. ఈ ఐఓ షెడ్యూలింగ్ అనేది ఇన్పుట్ అవుట్పుట్ రిలేటెడ్ అనమాట. కాబట్టి దాన్ని నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేస్తాము. ఓకే, ఈ 3 టైప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము. ఓకే, సో టైప్స్ ఆఫ్ షెడ్యూలింగ్ అనేది మనకేంటి? లాంగ్ టర్మ్ షెడ్యూలింగ్, మీడియం టర్మ్ షెడ్యూలింగ్, షార్ట్ టర్మ్ షెడ్యూలింగ్. సో షెడ్యూలింగ్ పని ఏంటి అంటే ఒక ప్రోగ్రాము వెయిటింగ్ లిస్ట్కి, ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్కి వచ్చి దానికి వెయిటింగ్ లిస్ట్లోనే యాడ్ చేసి అక్కడ నుండి దాన్ని ఎగ్జిక్యూషన్కి పంపించే వరకు బాధ్యత అంతా కలిపి మనం షెడ్యూలింగ్ పాలసీ అనొచ్చు. సో ఇందులో మనకి టైప్స్ ఆఫ్ షెడ్యూలింగ్ ఏమేమి ఉంటాయని చెప్తున్నాను. లాంగ్ టర్మ్ షెడ్యూలింగ్, మీడియం టర్మ్ షెడ్యూలింగ్, షార్ట్ టర్మ్ షెడ్యూలింగ్, ఐఓ షెడ్యూలింగ్. సో ఈ ఐఓ షెడ్యూలింగ్ అనేది ఇన్పుట్ అవుట్పుట్కి సంబంధించింది కాబట్టి అది తర్వాత డిస్కస్ చేద్దామని చెప్తున్నాను. ఇప్పుడు ఈ పర్టికులర్ టాపిక్కి సంబంధించి ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్కి వచ్చి అందులో ఏదో ఒక దాన్ని ఎగ్జిక్యూషన్కి పంపించడం అన్నంత వరకు ఇవి రిలేటెడ్ అనమాట. సో వీటి గురించి ఈ పర్టికులర్ లెక్చర్లో మనం డిస్కస్ చేద్దాం. సో లాంగ్ టర్మ్ షెడ్యూలింగ్ అంటే ఏంటి, మీడియం టర్మ్ షెడ్యూలింగ్ అంటే ఏంటి, షార్ట్ టర్మ్ షెడ్యూలింగ్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం మాట్లాడదాం. సో ఈ పర్టికులర్ టాపిక్కి ఈ స్టేట్ డయాగ్రామ్కి ఉన్న సంబంధం ఏమిటి అని అంటే, సో ఇక్కడ నేను షార్ట్కట్లో రాశాను, మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఎల్టీఎస్ అంటే లాంగ్ టర్మ్ షెడ్యూలింగ్, ఎంటీఎస్ అంటే మీడియం టర్మ్ షెడ్యూలింగ్, ఎస్టీఎస్ అంటే షార్ట్ టర్మ్ షెడ్యూలింగ్. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ స్టేట్ డయాగ్రామ్ ఏంటో చూద్దాం. ఓకే, సో మన సిస్టంలో ఉండే ఒక ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూషన్కి స్టార్ట్ చేస్తే అది ప్రాసెస్ అవుతుందని చెప్పాను కదా. సో అక్కడ నుండి దాని ఎగ్జిక్యూషన్కి రావటం, అందులో ఈ క్యూలోకి యాడ్ అవ్వటం, ఆ తర్వాత అక్కడ నుండి ఏదో ఒకటి సెలెక్ట్ చేసి మనం ఎగ్జిక్యూషన్కి పంపించడం, ఇదంతా కలిపి షెడ్యూలింగ్ అని చూసాం కదా. సో దానంతటినీ ఒక సింగిల్ డయాగ్రామ్లో చూపించేదే ఈ ప్రాసెస్ స్టేట్ డయాగ్రామ్ అన్నమాట. ఓకే, సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి సిస్టంలో 2 టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయని చెప్పాను కదా నేను. ఓకే, సో ఇక్కడ ఈ రెడీ సస్పెండ్, బ్లాక్డ్ సస్పెండ్, ఈ 2 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సెకండరీ మెమరీకి సంబంధించినటువంటి స్టేట్స్ అన్నమాట. ఇవి సెకండరీ మెమరీకి సంబంధించినటువంటి స్టేట్స్. అలాగే మనకి రెడీ, బ్లాక్డ్ ఈ 2 ఏవైతే ఉన్నాయో ఇవి ప్రైమరీ మెమరీ ఆర్ మెయిన్ మెమరీకి సంబంధించినటువంటి స్టేట్స్ అన్నమాట. అర్థమవుతుందా? సో ఇది కూడా జాగ్రత్తగా ఒకసారి చూడండి. రెడీ సస్పెండ్, బ్లాక్డ్ సస్పెండ్ ఈ 2 కూడా సెకండరీ మెమరీకి సంబంధించినటువంటి స్టేట్స్. అంటే హార్డ్ డ్రైవ్, అదర్ స్టోరేజ్ డివైజెస్ అనుకోవచ్చు మనం. ఓకే, సో ఇక్కడ రెడీ, బ్లాక్డ్ ఈ 2 కూడా మెయిన్ మెమరీకి సంబంధించినటువంటి ఆర్ ప్రైమరీ మెమరీకి సంబంధించినటువంటి స్టేట్స్. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ స్టేట్ డయాగ్రామ్ ఏంటో మనం మాట్లాడదాం. సో మనకి ఏదైనా ఒక ప్రోగ్రామ్ని మనం డబల్ క్లిక్ చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి చూసినప్పుడు ఆ ప్రోగ్రామ్ ఏమవుతుంది, వచ్చి క్యూలోకి వచ్చి యాడ్ అవుతుంది అని చెప్పాను కదా. సో జనరల్గా ఏమవుతుందంటే ఈ మెయిన్ మెమరీ తాలూకా స్టేట్స్లో ఒక క్యూ మెయింటైన్ అవుతుంది. సో ఇది మెయిన్ మెమరీ తాలూకా స్టేట్స్ అన్నాను కదా. ఓకే, సో చూసుకుంటే మనకి ఇక్కడ ఒక క్యూ అనేది మెయింటైన్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెయిన్ మెమరీ తాలూకా స్టేట్లో ఒక క్యూ మెయింటైన్ అవుతుంది. అలాగే మనకి ఇక్కడ సెకండరీ మెమరీ స్టేట్స్లో కూడా ఒక క్యూ అనేది మెయింటైన్ అవుతుంది. సో ఇక్కడ సపరేట్ క్యూ ఉంటుంది, ఇక్కడ సపరేట్ క్యూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు
సీరియల్గా ఏం జరుగుతుంది అనేది చెప్తాను చూడండి. ఫస్ట్ నువ్వు ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూషన్కి పంపించావు. సో పంపించినప్పుడు కొత్తగా ప్రాసెస్ క్రియేట్ అవుతున్నట్టు అర్థం కదా. సో దాన్ని యాక్సెప్ట్ చేసి మెయిన్ మెమరీలోకి పంపించాలా, సెకండరీ మెమరీ క్యూలోకి పంపించాలా? ఓకే, సో మెయిన్ మెమరీ క్యూని మెయింటైన్ చేయడం అదంతా రెడీ స్టేట్ అంటాం మనం. సెకండరీ మెమరీ క్యూని మనం ఏమంటాం, ఆ స్టేట్లోకి పంపించడాన్ని మనం ఏమంటాము, రెడీ సస్పెండ్ స్టేట్ అంటాం. అంటే సస్పెండ్ అన్న పదం ఉన్నది సెకండరీ మెమరీ అనుకోవచ్చు అనమాట. మనం సెకండరీ మెమరీ అనుకోవచ్చు. డైరెక్ట్గా రెడీ బ్లాక్డ్ అని ఉండేవి మెయిన్ మెమరీ స్టేట్స్ అని చెప్తున్నాను. సో నువ్వు ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు, ఒక సాంగ్ని ప్లే చేస్తున్నప్పుడు, లేకపోతే ఒక ఫైల్ని ఓపెన్ చేస్తున్నప్పుడు, ఒక మూవీని ప్లే చేస్తున్నప్పుడు, క్రోమ్ ఓపెన్ చేసి ఒక వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్నప్పుడు, సో అలా చేస్తున్నప్పుడు అది ఏమవుతుందని చెప్తున్నాను, ఒక ప్రాసెస్ అవుతుంది. సో వెంటనే ప్రాసెస్ అయ్యింది. ఆ ప్రాసెస్ని మెయిన్ మెమరీ స్టేట్లోకి పంపించడానికే ఫస్ట్ ట్రై చేస్తుంది అనమాట. అంటే ఫస్ట్ మెయిన్ మెమరీ తాలూకా క్యూలోకి పంపించడానికి ట్రై చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, రెడీ స్టేట్లోకి పంపించడానికి ట్రై చేస్తున్నట్టు. సో అసలు ఏ స్టేట్లోకి పంపలేదు అన్నంత వరకు కూడా జస్ట్ ఇప్పుడే ఒక ప్రాసెస్ క్రియేట్ అయింది. అంటే నువ్వు ఒక ప్రోగ్రామ్ని డబుల్ క్లిక్ చేసి దాన్ని ఎగ్జిక్యూషన్కి పంపించావు, అది న్యూ స్టేట్లో ఉన్నట్టు అనమాట. ఇప్పుడు దాన్ని క్యూలోకి యాడ్ చేయాలి. ఓకే, సో ఈధర్ మెయిన్ మెమరీ క్యూకైనా యాడ్ చేయాలి, సెకండరీ మెమరీ క్యూకైనా యాడ్ చేయాలి. సో మెయిన్ మెమరీ క్యూకి యాడ్ చేస్తే అది రెడీ స్టేట్కి వచ్చినట్టు అర్థం. అదే సెకండరీ మెమరీ క్యూకి పంపిస్తే అది రెడీ సస్పెండ్ స్టేట్కి వచ్చినట్టుగా అర్థం అనమాట. ఓకే, సో మరి ఏ స్టేట్కి పంపాలి అనేది ఎలా డిసైడ్ అవుతుందంటే మనకి లిమిట్స్ ఉంటాయి కదా. ఓకే, సో ఈ రెడీ క్యూ అనేది మెయిన్ మెమరీ. సో మెయిన్ మెమరీ అన్నది ఏంటి, మనకి చాలా తక్కువ మెమరీ ఉంటుంది ఇక్కడ సెకండరీ మెమరీతో కంపేర్ చేస్తే. ఓకే, సో కాబట్టి ఎక్కడ క్యూకి ఎంత కెపాసిటీ అయితే ఉందో ఆ క్యూ ఫిల్అప్ అయినంత వరకు కూడా సిస్టమ్ ఏం చేస్తుందంటే మనకి రెడీ క్యూలోకి పంపించడానికి ట్రై చేస్తుంది. అంటే మెయిన్ మెమరీలోకి పంపించడానికే ట్రై చేస్తుంది. ఎందుకంటే ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడూ కూడా ఈ మెయిన్ మెమరీ రెడీ క్యూ నుండే వెళ్తాయి, ఒక్కొక్కటి రన్నింగ్కి వెళ్తాయి. సో రన్నింగ్కి రావటం అనేది ఎగ్జిక్యూషన్ అవ్వడం అనమాట. ఎప్పుడు CPU ఒకే దాన్ని రన్ చేస్తుంది, ఒక ప్రాసెస్ని రన్ చేస్తుంది అని చెప్పాను కదా, ఆ ప్రాసెస్ రన్నింగ్లో ఉన్నట్టు అర్థం. ఓకే, సో ఫస్ట్ ఏదైనా ఒక ప్రాసెస్ క్రియేట్ అయినప్పుడు అది న్యూలో ఉంటుంది. సో దాన్ని క్యూలోకి యాడ్ చేస్తేనే అక్కడ నుండి అది ఎగ్జిక్యూషన్కి వెళ్తుంది అనమాట. సో ఎగ్జిక్యూషన్కి వెళ్ళడం అనేది రన్నింగ్ స్టేట్, వెయిట్ చేయడం అన్నది రెడీ స్టేట్ కానీ రెడీ సస్పెండ్ స్టేట్ కానీ అంటాము. అయితే రెడీ స్టేట్కి యాడ్ చేయాలా, రెడీ సస్పెండ్ స్టేట్కి యాడ్ చేయాలా అన్నది ఇక్కడ ఈ క్యూ ఫిల్అప్ అయిపోయిన దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఏం చేస్తుంది సిస్టము, మెయిన్ మెమరీ క్యూ రెడీగా ఖాళీగా ఉన్నంత వరకు కూడా దీంట్లోనే యాడ్ చేస్తుంది. యాడ్ చేసి ఇక్కడ నుండి ఎగ్జిక్యూషన్కి పంపిస్తుంది. అయితే ఈ క్యూ అనేది ఖాళీ లేదనుకోండి, ఇది ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయింది, అప్పుడు ఏం చేస్తుందట, ఈ రెడీ సస్పెండ్ స్టేట్ అంటే సెకండరీ మెమరీ తాలూకా రెడీ స్టేట్లోకి పంపిస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఈ క్యూలో అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇక్కడ నుండి ఒక్కొక్కటి ఈ క్యూలోకి వెళ్తాయి, వెళ్ళి అక్కడ నుండి ఎగ్జిక్యూషన్కి వెళ్తాయి అనమాట. అర్థమవుతుందా? సో న్యూ స్టేట్ నుండి రెడీ స్టేట్కి వెళ్ళాలా, రెడీ సస్పెండ్ స్టేట్కి వెళ్ళాలా అని డిసైడ్ చేసేది మనకి లాంగ్ టర్మ్ షెడ్యూలింగ్ అంటాం దాన్ని. అర్థమైందా? సో లాంగ్ టర్మ్ షెడ్యూలింగ్, మనం టైప్స్ ఆఫ్ షెడ్యూలింగ్లో ఫస్ట్ వన్ చూస్తున్నాము లాంగ్ టర్మ్ షెడ్యూలింగ్. సో లాంగ్ టర్మ్ షెడ్యూలింగ్ తాలూకా బాధ్యత ఏంటి, ఒక కొత్త ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్కి వచ్చినప్పుడు దాన్ని మనం రెడీ క్యూలోకి యాడ్ చేయాలా, అంటే మెయిన్ మెమరీ క్యూలోకి యాడ్ చేయాలా, రెడీ సస్పెండ్ క్యూ అంటే సెకండరీ మెమరీ క్యూలోకి యాడ్ చేయాలా అనేది డిసైడ్ చేసేది ఎవరు, LTS అంటే ఏంటి, లాంగ్ టర్మ్ షెడ్యూలింగ్. సో వన్స్ ఒక ప్రాసెస్ అనేది ఈధర్ మెయిన్ మెమరీ క్యూలోకో లేకపోతే సెకండరీ మెమరీ క్యూలోకో యాడ్ అయిపోయింది అనుకుందాం. సో అయిపోయిన తర్వాతన మరి మీడియం టర్మ్ షెడ్యూలింగ్ తాలూకా బాధ్యత ఏంటి అని అంటే, ఒకవేళ ప్రాసెస్ అనేది సెకండరీ మెమరీ క్యూలోకి గనక వెళ్ళినట్టుగా ఉంటే, ఒకవేళ ప్రాసెస్ అనేది సెకండరీ మెమరీ క్యూలోకి వెళ్ళినట్టుగా ఉంటే ఇక్కడ నుండి దీన్ని మెయిన్ మెమరీ క్యూలోకి యాడ్ చేసే బాధ్యత ఎవరిది, మీడియం టర్మ్ షెడ్యూలర్ది అనమాట. ఓకే, సో ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్కి వచ్చింది, అప్పటికి మెయిన్ మెమరీ తాలూకా క్యూ ఖాళీ లేదు, సెకండరీ మెమరీలో పెట్టావు. సరే, సో ఇప్పుడు ఆ ప్రైమరీ మెమరీ తాలూకా క్యూ అనేది ఖాళీ అవుతుందా లేదా, ఒకవేళ ఖాళీ అవుతుంటే ఇక్కడ నుండి ఒక్కొక్క ప్రాసెస్ని ఆ క్యూలోకి మూవ్ చేయటం అన్న పని ఎవరు చేస్తారంట, ఆ బాధ్యత మీడియం టర్మ్ షెడ్యూలర్ది అనమాట. సో మీడియం టర్మ్ షెడ్యూలర్ అనేది ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. సో రెడీ
సస్పెండ్ క్యూ నుండి అంటే సెకండరీ మెమరీ తాలూకా క్యూ నుండి ప్రైమరీ మెమరీ తాలూకా క్యూలోకి అంటే రెడీ స్టేట్లోకి మూవ్ చేస్తుంది. ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? మీడియం టర్మ్ షెడ్యూలర్ తీసుకుంటుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ నుండి మనకేమవుతుంది, ఏదో ఒక ప్రాసెస్ని ఎగ్జిక్యూషన్కి పంపాలి. సో ఇప్పుడు ఏమైంది అయితే, సో డైరెక్ట్గా మెయిన్ మెమరీ క్యూలోకి యాడ్ అయిపోతే పర్వాలేదు, లేదు సెకండరీ మెమరీ క్యూలోకి యాడ్ అయిపోతే మీడియం టర్మ్ షెడ్యూలర్ ఏమో ఇక్కడికి తీసుకొచ్చేస్తుంది. మొత్తానికి ఈ క్యూలోకి వచ్చిన తర్వాత ఇందు నుండి ఏదో ఒక ప్రాసెస్ని ఎగ్జిక్యూషన్కి రన్నింగ్ స్టేట్కి పంపిస్తాం అనమాట. సో ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉందో దాన్ని రన్నింగ్ స్టేట్లో ఉందని చెప్తాం మనం. ఓకే, సో దేన్ని రన్నింగ్ స్టేట్లోకి పంపాలి, ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఈ రెడీ క్యూలో ఉన్న సెట్ ఆఫ్ వెయిటింగ్ ప్రాసెసెస్లో ఏదో ఒక దాన్ని రన్నింగ్కి పంపాలి. ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు అని అంటే ఆ బాధ్యత తీసుకునేది షార్ట్ టర్మ్ షెడ్యూలర్ అనమాట. సో అసలు ఈ కాన్సెప్ట్ అంతటికీ మెయిన్ వచ్చి షార్ట్ టర్మ్ షెడ్యూలరే. ఎందుకు? మన పని ఏంటి, సెట్ ఆఫ్ వెయిటింగ్ ప్రాసెస్లో దేన్ని ఎగ్జిక్యూట్ చేయాలో సెలెక్ట్ చేయటం. సో ఆ బాధ్యత ఎవరిది? షార్ట్ టర్మ్ షెడ్యూలర్ది. అంటే CPU షెడ్యూలింగ్ అనగానే మనకి ఫస్ట్ ఈ షార్ట్ టర్మ్ షెడ్యూలరే గుర్తు రావాలి. అర్థమైందా? సో దీన్నే మనం ఏమంటామంటే డిస్పాచర్ అని కూడా అంటాం. ఎందుకు? సో ఏదో ఒక ప్రాసెస్ని డిస్పాచ్ చేస్తుంది అంటే రెడీగా ఉన్న వెయిటింగ్ లిస్ట్లో ఉన్న సెట్ ఆఫ్ ప్రాసెస్లో ఏదో ఒక దాన్ని ఇదేం చేస్తుంది, రన్నింగ్కి పంపిస్తుంది. కాబట్టి దీన్ని డిస్పాచర్ అని కూడా అంటాం షార్ట్ టర్మ్ షెడ్యూలర్ని. సో మొత్తానికి షార్ట్ టర్మ్ షెడ్యూలర్ బాధ్యత ఏంటి, సెట్ ఆఫ్ రెడీ ప్రాసెస్ నుండి ఏదో ఒక దాన్ని ఇక్కడ రన్నింగ్ స్టేట్కి పంపించడం అనేది ఈ షార్ట్ టర్మ్ షెడ్యూలర్ తాలూకా బాధ్యత అని మనం చెప్పవచ్చు అనమాట. ఈ IO అనేది మనం తర్వాత మాట్లాడదాం అనుకున్నాం. ఓకే, సో మరి ఇక్కడ ఈ ఎగ్జిట్ స్టేట్ ఏంటి అంటే ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుండి ఏదో ఒక ప్రాసెస్ మనకి ఏమవుతుంది, రన్నింగ్కి వస్తుంది. సో రన్నింగ్ అంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దాని ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, అయిపోతే అది ఏ స్టేట్కి వెళ్ళిపోతుంది, ఎగ్జిట్ స్టేట్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఏదైతే మనకి రెడీ క్యూ నుండి ఒక ప్రాసెస్ని మనం ఎగ్జిక్యూట్ చేయడానికి రన్నింగ్కి పంపించామో దాని ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతే అప్పుడు ఎగ్జిట్ స్టేట్కి వచ్చేస్తుంది అనమాట. సో ఇలాగ మనం ఎన్ని స్టేట్స్ కవర్ చేసాము, న్యూ, రెడీ సస్పెండ్, రెడీ, రన్నింగ్, ఎగ్జిట్, అంతే కదండి. సో ఫస్ట్ ఒక ప్రాసెస్ కొత్తగా వచ్చినప్పుడు అది న్యూ స్టేట్లో ఉన్నట్టు దాన్ని ఏదో ఒక క్యూకి యాడ్ చేయాలి. సో ప్రైమరీ మెమరీ క్యూకి రెడీ స్టేట్కైనా యాడ్ చేయాలి, సెకండరీ మెమరీ క్యూ రెడీ సస్పెండ్ స్టేట్కైనా యాడ్ చేయాలి. ఓకే, సో యాడ్ చేయటం అనేది లాంగ్ టైమ్ షెడ్యూలింగ్ అనుకున్నాము. సో ఒకవేళ మెయిన్ మెమరీ క్యూ రెడీ లేదు, సెకండరీ మెమరీ క్యూలోకి రెడీ సస్పెండ్ స్టేట్లోకి మనం యాడ్ చేసామని అనుకుంటే మీడియం టర్మ్ షెడ్యూలర్ టైం టు టైం చెక్ చేస్తూ దాన్ని రెడీ క్యూలోకి తీసుకొస్తుంది అనుకున్నాము. ఓకే, సో ఆ తర్వాత ఈ సెట్ ఆఫ్ వెయిటింగ్ ప్రాసెస్ నుండి ఏదో ఒక దాన్ని ఎగ్జిక్యూషన్కి పంపాలి, దాన్ని రన్నింగ్ స్టేట్కి వచ్చినట్టు అనుకున్నాము. ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతే అది ఎగ్జిట్ స్టేట్కి వెళ్ళిపోయినట్టుగా అనుకున్నాం. ఓకే, రైట్. సో ఇక్కడ చూడండి, ఈ రన్నింగ్ స్టేట్లో ఈ ప్రోగ్రామ్ ఇక్కడ నుండి ఏదో ఒకటి తీసుకొచ్చావు, నువ్వు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నావు. సో చేస్తున్నప్పుడు దానికి ఏదైనా ఇంటరప్ట్ వచ్చింది అనుకో, అంటే ఏంటి, సో ఆ ప్రోగ్రాము కొంత రన్ అయిన తర్వాత నువ్వు ప్రింట్ అన్నావు. సో ప్రింట్ చేయాలి, కానీ ఆల్రెడీ ప్రింటర్ బిజీగా ఉంది, నువ్వు ఇంకేదో డాక్యుమెంట్ ఆల్రెడీ ప్రింట్ చేస్తున్నావు, ఒక 1000 పేజెస్ ఇచ్చావు ప్రింట్. అది అవుతున్నంతసేపు ఈ ప్రాసెస్ ఏం చేయాలి, ఆగిపోవాలి. ఓకే, సో ఆగిపోతే అప్పుడు ఏమవుతుంది, CPU కూడా ఆగిపోతుంది కదా. అర్థమవుతుందా మీకు? సో ఒక ప్రాసెస్ ఇక్కడ నుండి నువ్వు ఎగ్జిక్యూషన్కి ఇక్కడికి తెచ్చావు. ఓకే, సో రెడీ క్యూలో ఏదో ఒక ప్రాసెస్ ఉంది, దానికేమో ఛాన్స్ వచ్చింది రన్నింగ్కి. సో రన్నింగ్కి ఛాన్స్ వచ్చినప్పుడు యాక్చువల్గా ఆ ప్రాసెస్ తాలూకు పని ఏంటంటే ఒక 100 పేజెస్ డాక్యుమెంట్ అది ప్రింట్ ఇచ్చావు నువ్వు, అది ఆ ప్రాసెస్ తాలూకు అర్థం. సో ప్రింట్ ఇచ్చావు, వెంటనే రన్నింగ్కి వచ్చింది, రన్నింగ్కి వచ్చి ప్రింటర్ ఖాళీగా ఉందా లేదో చెక్ చేస్తుంది అనమాట. సో ప్రింటర్ ఖాళీ లేదు, ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ ప్రింటర్ అన్నది ఖాళీగా లేదు, ఆల్రెడీ ఆ ప్రింటర్లో ఏదో ప్రింట్ అవుతుంది, అది 1000 పేజెస్ డాక్యుమెంటు. ఓకే, అది అయినంత వరకు ఈ కరెంట్గా ఇప్పుడు ఏదైతే వచ్చిందో కొత్త ప్రాసెస్, ఈ 100 పేజెస్ డాక్యుమెంట్ ప్రాసెస్, ఇది వెయిట్ చేయాలి. సో ఈ 100 పేజెస్ డాక్యుమెంట్ ప్రాసెస్ వెయిట్ చేస్తుంది ఆ 1000 పేజెస్ అయినంత వరకును. ఇది వెయిట్ చేస్తున్నప్పుడు మరి CPU
ఇంకా దేన్ని తీసుకోలేదు. సో తీసుకోకపోతే CPU కూడా ఖాళీ అయిపోద్ది కదా, ప్రాసెసర్ కూడా ఖాళీ అయిపోద్ది. ఇంకో ప్రాసెస్కి ఆ టైంలో ఛాన్స్ ఇస్తే బాగుంటుంది కదా. సో ఎప్పుడైతే ఈ 100 పేజెస్ డాక్యుమెంట్ ప్రింటర్ కోసం వెయిట్ చేస్తుందో అది కంపల్సరీ వెయిట్ చేయాలి. సో వెయిట్ చేస్తున్నంతసేపు దీన్ని పక్కన పెట్టేసి ఇంకొక ప్రాసెస్కి ఛాన్స్ ఇచ్చామనుకో CPUకి అసలు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా. ఓకే, సో ఆ కాన్సెప్ట్ కోసం మనకి ఇక్కడ బ్లాక్డ్ స్టేట్ అనేది ఉందన్నమాట. సో పొరపాటున ఇక్కడ నుండి వచ్చిన ప్రాసెస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా ఒక కారణం చేత వెయిట్ చేయాల్సి వస్తే, ఒక ఇన్పుట్ అవుట్పుట్ ప్రింటర్ గురించి కానీ, స్కానర్ గురించి కానీ, ఇంకేదైనా ఒక డివైస్ గురించి కానీ వెయిట్ చేయాల్సి వస్తే అప్పుడు దాన్ని ఏం చేయమంటాడు, బ్లాక్డ్ స్టేట్కి పంపించమంటాడు. సో బ్లాక్డ్ స్టేట్ అంటే మీకు అర్థమైందా, ఒక కరెంట్లీ ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రాసెస్ ఏదైనా సరే, కరెంట్లీ ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రాసెస్ ఏదైనా సరే అది ప్రింటర్ కోసమో ఒక IO డివైస్ కోసమో వెయిట్ చేయాల్సి వస్తే అప్పుడు వెంటనే CPU టైం వేస్ట్ అవ్వకూడదు కాబట్టి ఆ వెయిటింగ్ టైంలో ఇంకొక ప్రాసెస్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ రన్నింగ్ నుండి దీన్ని ఏం చేయమంటాడు, బ్లాక్డ్ స్టేట్కి పంపించేయమంటాడు. సో అది బ్లాక్డ్ స్టేట్లో వెయిట్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మళ్ళీ ప్రింటర్ ఖాళీ అయిపోద్దో మళ్ళీ ఇదేమవుతుంది, వెంటనే ఈ రెడీ క్యూలోకి యాడ్ అయిపోద్ది. మళ్ళీ రెడీ క్యూ నుండి ప్రింటర్కి వస్తుంది, ఎగ్జిక్యూషన్కి వస్తుంది అనమాట. అర్థమవుతుందా. సో ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు వెయిట్ చేయాల్సి వస్తే ఇక్కడ నుండి బ్లాక్డ్ స్టేట్కి వస్తుంది. ఈ బ్లాక్డ్ స్టేట్ నుండి రెడీకి వెళ్తుంది, రెడీకి వెళ్ళి అక్కడ నుండి మనకి రెడీ క్యూ నుండి మళ్ళీ ఎగ్జిక్యూషన్కి రావడం అనేది జరుగుతుంది, అక్కడ నుండి ఎగ్జిట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇలాగ బ్లాక్డ్ స్టేట్ అనేది ఏంటి, సో ఏవైతే టెంపరీగా వాటి ఎగ్జిక్యూషన్ ఆగాల్సి వచ్చిందో, అంటే ఒక ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ కోసం, ఒక ప్రింటర్ కోసమో స్కానర్ కోసమో వెయిట్ చేయాల్సి వస్తుందో అప్పుడు ఆ టైంని CPU ఇంకొక ప్రాసెస్కి యూజ్ చేయాలి కాబట్టి దీన్ని మనం బ్లాక్డ్ స్టేట్లో పెడతాము. ఇది ప్రైమరీ మెమరీ తాలూకా స్టేటు. ఒకవేళ ఈ బ్లాక్డ్ స్టేట్ అనేది మనకి ఖాళీ లేకపోతే కనుక మనకి బ్లాక్డ్ సస్పెండ్ స్టేట్లోకి వెళ్తుంది. సో మళ్ళీ బ్లాక్డ్ సస్పెండ్ నుండి బ్లాక్డ్కి వస్తుంది, ఇక్కడ నుండి రెడీ క్యూకి యాడ్ అయ్యి ఇలా మనకి ఎగ్జిక్యూషన్ అనేది అవుతుంది అనమాట. అర్థమైందా. సో ఈ టోటల్ ప్రాసెస్ సైకిల్లోనే మనకి ఫస్ట్ 3 టైప్స్ ఆఫ్ షెడ్యూలింగ్స్ కూడా కవర్ అయిపోయాయి. మీకు అర్థమైందా. సో ఫస్ట్ ఒక ప్రాసెస్ వచ్చినప్పుడు ప్రైమరీ క్యూకి యాడ్ చేయాలా, సెకండరీ క్యూకి యాడ్ చేయాలా, ఈ స్టేట్కి ఒక పేరు ఉంది, ఆ స్టేట్కి ఒక పేరు ఉంది. అక్కడ నుండి ఒకవేళ సెకండరీ క్యూలోకి యాడ్ అయితే అక్కడ నుండి ఇటు ఎలా తెచ్చుకోవాలి. ఓకే, సో లేదు ఈ 2 స్టేట్లో ఏ స్టేట్లో కానీ మనకి అది వెయిటింగ్లో లాంగ్ టైం వెయిటింగ్ చేయాల్సిన ప్రాసెస్ ఏదైనా ఉంటే అవి ఏమవుతాయి, అవి బ్లాక్డ్ స్టేట్కి వచ్చేస్తాయి. ఆ బ్లాక్డ్ స్టేట్ నుండి మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ బ్యాక్కి క్యూకి యాడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో అలాగే బ్లాక్డ్ సస్పెండ్ స్టేట్, ఇప్పుడు ఎలాగైతే మనకి ఇక్కడ రెడీ సస్పెండ్ అనేది ఉందో సెకండరీ మెమరీలో వెయిట్ చేస్తున్నవి, అలాగే బ్లాక్డ్ సస్పెండ్ అనమాట. సో ఏదైనా ఒక ఈవెంట్ కోసం వెయిట్ చేస్తున్న క్యూ, మెయిన్ మెమరీతో ఒక క్యూ బిజీ అయిపోయింది అనుకో, అప్పుడు బ్లాక్డ్ సస్పెండ్లో పెట్టుకుంటాం. మళ్ళీ బ్లాక్డ్ సస్పెండ్ నుండి బ్లాక్డ్కి తెచ్చుకుంటాం, అక్కడ నుండి రెడీ క్యూకి యాడ్ చేసుకొని రన్నింగ్కి పంపించుకుంటాం అనమాట. సో మొత్తానికి ఒక ప్రాసెస్ని మెయిన్ మెమరీ క్యూకి యాడ్ చేయాలా, సెకండరీ మెమరీ క్యూకి యాడ్ చేయాలా అన్నది లాంగ్ టైమ్ షెడ్యూలర్ చూసుకుంటుంది. ఒకవేళ సెకండరీ మెమరీకి యాడ్ చేస్తే, క్యూకి యాడ్ చేస్తే దాన్ని మెయిన్ మెమరీ క్యూకి తెచ్చుకునే బాధ్యత మీడియం టర్మ్ షెడ్యూలర్ చూస్తుంది. ఆ తర్వాత సెట్ ఆఫ్ రెడీ ప్రాసెసెస్ నుండి ఏదో ఒకదాన్నే ఎగ్జిక్యూషన్కి పంపాలి, దేన్ని పంపాలి అనేది షార్ట్ టర్మ్ షెడ్యూలర్ చూస్తుంది. దాన్నే డిస్పాచర్ అంటారని కూడా మనం నేర్చుకున్నాం. ఏదైనా సరే ఇప్పుడు మనం మెయిన్ చూడబోతున్నది అసలు ఈ మెయిన్ టాపిక్ అంతటికి కోర్ హార్ట్ ఏంటి అంటే షార్ట్ టర్మ్ షెడ్యూలర్ అని చెప్పి నేర్చుకున్నాం, ఆర్ డిస్పాచర్ అని చెప్పి నేర్చుకున్నాం. సో ఇప్పుడు సెట్ ఆఫ్ వెయిటింగ్ ప్రాసెస్ నుండి దేన్ని సెలెక్ట్ చేయాలి, రన్నింగ్ స్టేట్కి దేన్ని పంపాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. షార్ట్ టర్మ్ షెడ్యూలర్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. అది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఓకేనా. సో ఇప్పుడు ఏం చూడబోతున్నాం మనం, షార్ట్ టర్మ్ షెడ్యూలింగ్ గురించి చూడబోతున్నాం. సో షార్ట్ టర్మ్ షెడ్యూలింగ్ దీన్నే ఏమంటారని చెప్పాను నేను, డిస్పాచర్ అంటారని కూడా చెప్పాను కదా. సో డిస్పాచర్, సో షార్ట్ టర్మ్ షెడ్యూలింగ్ ఆర్ డిస్పాచర్ అంటారు దీన్ని. సో అసలు ఏంటి కాన్సెప్ట్ అనేది చూద్దాం ఇప్పుడు మనం. సో ఎలా సెలెక్ట్ చేస్తుంది అసలు సెట్ ఆఫ్ వెయిటింగ్ లిస్ట్ నుండి. సో సెట్ ఆఫ్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న సో వెయిటింగ్ క్యూలో ఉన్న సెట్ ఆఫ్ ప్రాసెస్ నుండి దేన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో సెట్ ఆఫ్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న ప్రాసెసెస్ నుండి దేన్ని ఇది ఎగ్జిక్యూట్ చేయాలి, దేన్ని సెలెక్ట్ చేయాలి
అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? షార్ట్ టర్మ్ షెడ్యూలింగ్ డిసైడ్ చేస్తుంది. ఓకే, సో దానికోసం ఇది ఏం చేస్తుందంటే కొన్ని షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ని ఫాలో అవుతుందన్నమాట. షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ని ఫాలో అవుతుంది. ఓకే, షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ని ఫాలో అవుతుంది. సో అది ఆ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ కూడా ఎలా ఉంటాయంటే అవి ఎగ్జిక్యూట్ అయ్యే విధానాన్ని బేస్ చేసుకొని, అవి ఎగ్జిక్యూట్ అయ్యే మెథడ్ని బేస్ చేసుకొని అవి 2 టైప్స్ ఉంటాయండి. సో అవి ఏంటంటే ప్రీఎంప్టివ్ షెడ్యూలింగు, అవి ఏంటంటే నాన్ ప్రీఎంప్టివ్ షెడ్యూలింగ్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి ప్రీఎంప్టివ్ షెడ్యూలింగ్. ఏంటివి? సో ఇక్కడ ఏవైతే మనకి షార్ట్ టర్మ్ షెడ్యూలర్ అన్నది షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ యూజ్ చేస్తుందో అవి 2 డిఫరెంట్ వేస్లో రన్ అవుతాయి. ఓకే, సో అది ఎగ్జిక్యూట్ అయ్యే విధానాన్ని బేస్ చేసుకొని మనకి 2 వేస్ ఉన్నాయని చెప్తున్నాను. అది నాన్ ప్రీఎంప్టివ్ అండ్ ప్రీఎంప్టివ్ షెడ్యూలింగ్ పాలసీస్ అని చెప్పి ఉంటాయి. ఓకే, సో మొత్తానికి మనకి ఫాలో అయ్యే షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ అన్నీ కూడా CPU షెడ్యూలింగ్ ఏదైతే ఈ షార్ట్ టర్మ్ షెడ్యూలర్ ఏవైతే అల్గారిథమ్స్ ఫాలో అవుతుందో అవన్నీ కూడా ఈ రెండిట్లో ఏదో ఒక మెథడ్లోకి వస్తాయి అన్నమాట. ఓకే, సో either నాన్ ప్రీఎంప్టివ్ కానీ ప్రీఎంప్టివ్ కానీ ఏదో ఒక దాని కిందకి వస్తాయి అన్నమాట. సరే, ఏంటి నాన్ ప్రీఎంప్టివ్ ఏంటి ప్రీఎంప్టివ్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెయిటింగ్లో ఉండే ప్రాసెస్ ఉన్నాయి కదా, సో వీటిని మనం నేమింగ్ ఇద్దాం. P6 ప్రాసెస్ అనుకోండి, ఇది P5 అనుకోండి, P4, P3, P2, P1. సో ఇలాగా 6 ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూషన్ కోసం వెయిట్ చేస్తున్నాయి. ఇప్పుడు వీటిలో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేయాలి ఎగ్జిక్యూషన్కి. ఓకే, సో అలా ఎగ్జిక్యూషన్కి సెలెక్ట్ చేయాలంటే షార్ట్ టర్మ్ షెడ్యూలర్కి అవైలబుల్గా ఉన్న అల్గారిథమ్స్ ఏమేమి ఉన్నాయి? సో షార్ట్ టర్మ్ షెడ్యూలర్కి అవైలబుల్గా ఉన్న అల్గారిథమ్స్ ఏంటంటో తెలుసా? ఫస్ట్ది FCFS అంటాం షార్ట్కట్లో. సో దాన్ని ఏమంటాడంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటాడు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అల్గారిథం. అలాగే సెకండ్ వచ్చి SJF అంటాం షార్ట్కట్లో. సో అంటే ఈ షార్ట్ కట్స్ ఎందుకు అంటే మనకి ఈజీగా గుర్తుండడానికి. ఓకే, సో షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అనొచ్చు దీన్ని, షార్టెస్ట్ జాబ్ ఫస్ట్. ఓకే, సో అలాగే థర్డ్ది వచ్చి రౌండ్ రాబిన్. ఓకే, సో థర్డ్ది వచ్చి రౌండ్ రాబిన్. సో రౌండ్ రాబిన్ అనేది ఏంటి అంటే రౌండ్ రాబిన్. సో దీన్ని మనం జనరల్గా RR అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ RR, రౌండ్ రాబిన్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ప్రియారిటీ షెడ్యూలింగ్ అల్గారిథం. సో ఫోర్త్ వన్ వచ్చి ప్రియారిటీ షెడ్యూలింగ్ అల్గారిథం అనమాట. సో ఇక్కడ ఈ విధంగా మనకి ఉంటాయి. అయితే వీటితో పాటు ఈ 4 మెయిన్. ఓకే, సో వీటితో పాటు మనకేంటంటే ఇంకొక 2 కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి. అవి ఏంటంటే మల్టీ లెవెల్ క్యూ షెడ్యూలింగ్, అలాగే మల్టీ లెవెల్ క్యూ ఫీడ్బ్యాక్ షెడ్యూలింగ్. సో ఇలాగా ఈ 2 కూడా మనకి ఉంటాయి. ఓకే, బట్ ద మెయిన్ 4 ఆర్ దీస్ థింగ్స్. ఓకే, సో FCFS, SJF, RR అండ్ ప్రియారిటీ అండ్ మల్టీ లెవెల్ క్యూ షెడ్యూలింగ్ అండ్ మల్టీ లెవెల్ క్యూ ఫీడ్బ్యాక్ షెడ్యూలింగ్. సో ఇట్లాగా షార్ట్ టర్మ్ షెడ్యూలర్ అనేది సెట్ ఆఫ్ అల్గారిథమ్స్ని ఫాలో అవుతుంది. ఈ అల్గారిథమ్స్ అన్నీ కూడా ఓకే, సో ఇక్కడ మనకి మెయిన్ 4 అని చెప్పుకున్నాం కదా, ఈ 4 అల్గారిథమ్స్. సో ఇవన్నీ కూడా ఇందులో ఏదో ఒక దానికి చెందుతాయి అన్నమాట. ఓకే, సో మొత్తానికి అవి ఎగ్జిక్యూట్ అయ్యే విధానాలు 2 విధాలుగా ఉంటాయని చెప్పాను, 2 మెథడ్స్లో వెళ్తుందని చెప్పాను. ఒకటి నాన్ ప్రీఎంప్టివ్, ఇంకొకటి ప్రీఎంప్టివ్ అని చెప్తున్నాను. సో నాన్ ప్రీఎంప్టివ్ అంటే ఏంటో తెలుసా? ఒక ప్రాసెస్కి ఎగ్జిక్యూషన్ ఛాన్స్ ఇచ్చాక
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ P1కే ఫస్ట్ ఛాన్స్ వచ్చింది అనుకోండి. సో ఒక ప్రాసెస్కి ఎగ్జిక్యూషన్కి ఛాన్స్ వచ్చాక ఈ క్యూ నుండి దాన్ని మధ్యలో ఆపకూడదు అనమాట. ఓకే, సో దాన్ని మధ్యలో ఆపకూడదు. అది ఎంతవరకు రన్ అవుద్దో అంతవరకు రన్ అవ్వటమే. దాని మట్టుగా అది ఒకవేళ పొరపాటున ప్రింటర్ కోసమో దేనికోసమో వెయిట్ చేసి బ్లాక్డ్ స్టేట్కి వెళ్తే వెళ్ళిపోవచ్చు, కానీ అది మట్టుగా అదే రన్ అయ్యి ఎండింగ్ వరకు ఆగకుండా రన్ అవుతుంటే అలాగే రన్ అవ్వాలన్నమాట. ఓకే, దాన్ని డిస్టర్బ్ చేయకూడదు, దాన్ని ఇంటరప్ట్ చేయకూడదు. ఆ మెథడ్ని మనం ఏమంటాము, నాన్ ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ పాలసీ అంటాం. అంటే ఏంటి? సో వెన్ ఏ ప్రాసెస్ స్టార్ట్స్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ ఇట్ విల్ నాట్ బి ఇంటరప్టెడ్ అంటిల్ ఇట్స్ కంప్లీషన్. అర్థమవుతుందా? అంటే ఆ ప్రాసెస్ దాని ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయినంత వరకు కూడా అదే రన్ అవుతుంది తప్పితే దాన్ని ఫోర్స్బుల్గా ఆపి ఇంకొక ప్రాసెస్కి ఛాన్స్ ఇవ్వటం అనేది ఉండదు నాన్ ప్రియంప్టివ్లో. సో నాన్ ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ మెథడ్ అనేది ఏం చెప్తుంది, నాన్ ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ పాలసీ అనేది ఏం చెప్తుంది, ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేశాక, ఒక ప్రాసెస్కి ఎగ్జిక్యూషన్కి అవకాశం ఇచ్చాక దాని మట్టుగా అది ఆగిపోవాలి తప్పితే అది ఎంతవరకు రన్ అవుతుందో అంతవరకు రన్ అవ్వాలి. ఓకే, సో ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయినంత వరకు రన్ అవ్వాలి, ఏ ప్రాబ్లము లేకపోతే. అప్పుడు అది కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఇంకొక దానికి ఛాన్స్ ఇవ్వాలి అని చెప్తుంది అనమాట. ఓకే, అదే ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ పాలసీ ఏం చెప్తుంది తెలుసా? నువ్వు ఏదో ఒక మెథడ్ పెట్టుకో, మొత్తానికి అన్ని ప్రాసెస్కి ఛాన్స్ వచ్చేలాగా చూడు. ఒకవేళ ఇప్పుడు ఈ నాన్ ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ పాలసీయే తీసుకుంటే ఈ P1 అనే ప్రాసెస్ చాలా పెద్దదనుకో, ఇది అసలు ఎక్కడ ఇన్పుట్ అవుట్పుట్ కోసం ఆగట్లేదు, అలా రన్ అవుతూనే ఉంది, ఎప్పటికీ ఆగట్లేదు. అప్పుడు ఏమవుతుంది, CPU ఒక ప్రాసెస్తోనే అలా రన్ అయిపోతుంది, మిగతా ప్రాసెస్ అలా వెయిటింగ్లో ఉండిపోతాయి. వీటికి ఎప్పటికీ కూడా ఛాన్స్ అనేది రాకపోవచ్చు. ఓకే, సో అలా జరగకూడదు కదా, అన్నిటికీ ఈక్వల్ ఛాన్సెస్ ఇవ్వాలి కదా. సో ప్రతి ఒక్కరికి ఛాన్స్ అనేది రావాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్కి మనం వెళ్ళాం అనుకోండి. ఓకే, సో నాన్ ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ పాలసీ ప్రకారం ఏంటంటే, సో ఏ ఆర్డర్లో అయితే కస్టమర్స్ వచ్చారో ఆ ఆర్డర్లో వాళ్ళ లిస్ట్ వాళ్ళకి ప్రిపేర్ చేసి ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ మన ముందు ఒక ఆయన 1000 ఐటమ్స్ కావాలని చెప్పి ఒక లిస్ట్ పట్టుకొని వెళ్ళాడు అనుకోండి. ఓకే, యాజ్ పర్ నాన్ ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ 1000 ఐటమ్స్ కావాలనుకొని వెళ్ళాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాడు ఆ షాప్ వాడు, నాన్ ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ పాలసీ కాబట్టి ఎక్కడ ఆగకూడదు కాబట్టి ఆ 1000 ఐటమ్స్ ప్యాక్ చేసినంత వరకు ఈ వెనక వచ్చే వాళ్ళందరూ వెయిట్ చేయవలసిందే. అర్థమైందా? సో ఈ సెకండ్ వచ్చే పర్సన్కి మేబీ ఒక్క ఐటమే రిక్వైర్మెంట్ ఉండొచ్చు. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ ఒక్క ఐటమ్ కోసం ఇతను ఈ 1000 ఐటమ్స్ ప్యాక్ చేసే ప్రాసెస్ రన్ అయినంత వరకు కూడా ఈ చిన్న ప్రాసెస్ వెయిట్ చేయాల్సి వస్తుంది కదా. సో దట్ ఈస్ వెరీ బ్యాడ్. అది నాన్ ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ పాలసీ అనమాట. అదే ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ పాలసీ ఏం చేస్తుంది అంటే ప్రతి ప్రాసెస్కి ఛాన్స్ ఇస్తుంది. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాసెస్ తాలూకా కొన్ని ఐటమ్స్ షాప్ అయిన ప్యాక్ చేసి అప్పుడు నీ దగ్గరికి వస్తారు. సో నీది ఎలాగో ఒక ఐటమే కాబట్టి తొందరగా అయిపోతుంది, నువ్వు ఎగ్జిక్యూట్ అయిపోయి బయటికి వెళ్ళిపోతావు, ఎగ్జిట్ అయిపోతావు. అప్పుడు ఇంకొక ప్రాసెస్కి ఛాన్స్ వెళ్తుంది, కాసేపు ఇంకో ప్రాసెస్కి ఛాన్స్ వెళ్తుంది, మరొక ప్రాసెస్ మళ్ళీ సైకిల్లో మళ్ళీ ఫస్ట్ ప్రాసెస్కి ఛాన్స్ వస్తుంది అనమాట. సో అలాగా బలవంతంగా ప్రతి ప్రాసెస్ని కొంతసేపు ఎగ్జిక్యూట్ చేయడం, దాన్ని ఇంటరప్ట్ చేయడం, మరొక దానికి ఛాన్స్ ఇవ్వడం, దాన్ని ఇంటరప్ట్ చేయడం, ఇంకో దానికి ఛాన్స్ ఇవ్వడం, అలా రన్ అయ్యేది ప్రియంప్టివ్ పాలసీ. నాన్ ప్రియంప్టివ్ పాలసీ అయితే ఏమవుతుంది, ఒకసారి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అది ఆగదనమాట. అది కంప్లీట్ అయిపోయిన తర్వాతే నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూషన్లోకి వస్తుందన్నమాట. సో ఇలా మనకి ఏంటంటే ప్రియంప్టివ్ అండ్ నాన్ ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ పాలసీస్ అనేవి ఉంటాయి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఇందులో ఒక్కొక్క దాని గురించి మనం నేర్చుకోవాలి. ఓకే, సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనేది ఎలా రన్ అవుతుంది. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనేది ఎలా రన్ అవుతుందో చూద్దాం. పేర్లోనే ఉంది కదండి, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అని చెప్పి. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటే ఏంటి అర్థం? ఏదైతే ఫస్ట్ క్యూలోకి యాడ్ అయిందో దానికి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చేయాలి. అంటే P1 ఫస్ట్ యాడ్ అయింది కాబట్టి P1 ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసేయాలి, ఆ తర్వాత P2ని ఎగ్జిక్యూట్ చేయాలి, ఆ తర్వాత P3ని ఎగ్జిక్యూట్ చేయాలి. అయితే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనేది నాన్ ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ పాలసీ అనమాట. సో నాన్ ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ పాలసీ కాబట్టి ఒకటి స్టార్ట్ అయిన తర్వాత ఇంకా దాన్ని ఆపకూడదు, ఆటోమేటిక్గా అది కంప్లీట్ అయినంత వరకు రన్ అవుతూనే ఉండాలన్నమాట. అది మట్టుగా అది ఆగిపోతే, ఏదైనా ఇన్పుట్ అవుట్పుట్ కోసం డివైస్ కోసం వెయిట్ చేసి ఆగిపోవాలి తప్పితే
కానీ మామూలుగా రన్ అవుతున్నంతసేపు దాన్ని ఇంటరప్ట్ అనేది చేయకూడదు. అది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనమాట. ఓకే, సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనేది ఏం చెప్తుంది, నీ సెట్ ఆఫ్ క్యూలో ఏదో ఒకదాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, ఒకదానికి ఎగ్జిక్యూషన్కి ఛాన్స్ ఇవ్వాలి. సో యాజ్ పర్ FCFS ఎలా ఎగ్జిక్యూషన్కి ఛాన్స్ వస్తుంది అంటే ఏ ఆర్డర్లో అయితే అవి క్యూకి యాడ్ అయ్యాయో అదే ఆర్డర్లో అవి రన్ అవ్వాలి అనేది చెప్తుందన్నమాట. ఓకే, సో అలా FCFS అనేది వస్తుంది. నెక్స్ట్ SJF గురించి మాట్లాడాలి. సో SJF అంటే ఏంటండి, షార్టెస్ట్ జాబ్ ఫస్ట్. పేరులోనే ఉంది, షార్టెస్ట్ జాబ్ ఫస్ట్. ఓకే, అంటే ఏదైతే చిన్న జాబో, సో చిన్న పెద్ద జాబ్స్ అనేవి ఇక్కడ ఆపరేటింగ్ సిస్టంలో ఇవి ఎలాగ క్యాలిక్యులేట్ అవుతాయి అంటే ప్రతి ప్రాసెస్కి కూడా బర్స్ట్ టైం అనేది ఉంటుందండి. సో బర్స్ట్ టైం అంటే అది ఎంతసేపు రన్ అవ్వాలి, ఎన్ని మిల్లీ సెకండ్స్ రన్ అవ్వాలి అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ప్రతి ప్రాసెస్ ఇందాక మనం అనుకున్నామే, ఒక షాప్కి వచ్చే ఆయన 1000 ఐటమ్స్ కోసం వచ్చాడు, ఇంకొక అతను 1 ఐటమ్ కోసమే వచ్చాడు, ఇంకొక అతను 2 ఐటమ్స్ కోసం వచ్చాడని. అది ఐటమ్స్ కౌంట్ రూపంలో మాట్లాడుతున్నాం. అదే మనం ప్రాసెసరు, ఈ ఆపరేటింగ్ సిస్టము ఇవన్నీ మాట్లాడేటప్పుడు ప్రతి ప్రాసెస్కి కూడా ఒక బర్స్ట్ టైం అనేది ఉంటుంది. అంటే అది ఎంతసేపు రన్ అవ్వాలి, ఆ టైం స్లైస్ అనేది ఎంత ఉంది. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని మనకి డిసైడ్ అవుతుందన్నమాట. ఓకే, సో షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అనేది ఏం చెప్తుంది అనంటే, షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అనేది మనకి ఏదైతే చిన్న జాబో దానికి ఫస్ట్ అవకాశం ఇవ్వమని చెప్తుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వీటన్నిటిలో, ఈ వెయిటింగ్ ప్రాసెస్ అన్నిట్లో ఫర్ ఎగ్జాంపుల్ P4 అనేది చిన్నదనుకోండి. సో P4 అనేది చిన్నదైతే ఫస్ట్ దానికి ఛాన్స్ ఇచ్చేయాలి, అదే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోయి బయటికి పంపించేయాలన్నమాట. ఆ తర్వాత ఇంకా మిగతా ప్రాసెస్లో ఏది చిన్నదో చూసుకోవాలి, దానికి ఎగ్జిక్యూషన్కి ఛాన్స్ ఇచ్చి బయటికి పంపించేయాలి. సో ఇలాగ షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ కూడాను నాన్ ప్రియంటివ్ పాలసీయే. సో ఇక్కడ కూడా ఏమవుతుందంటే, ఏదైతే చిన్న ప్రాసెసో దాన్ని ఫస్ట్ రన్ చేస్తాము, అది కంప్లీట్ అయినంత వరకు ఇంకో దాన్ని స్టార్ట్ చేయము, మధ్యలో దాన్ని ఫోర్సిబుల్గా ఆపడం అనేది ఇక్కడ ఉండదు. నెక్స్ట్, ఈ షార్టెస్ట్ జాబ్ ఫస్ట్లోనే జనరల్గా షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అని ఏదైతే మనం చెప్తున్నామో, ఈ షార్టెస్ట్ జాబ్ ఫస్ట్లోనే ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది, అది మనం నేర్చుకోవాలి. సో ఈ షార్టెస్ట్ జాబ్ ఫస్ట్లోనే ఇది మనం ఎలాంటి పాలసీ అని చెప్పామండి, నాన్ ప్రియంటివ్ పాలసీ అని చెప్పాం కదా. సో నాన్ ప్రియంటివ్ పాలసీయే కానీ, సో దీంట్లో ఇంకొక వేరియేషన్ కూడా ఉందన్నమాట. SJFలో ఇంకొక వేరియేషన్ ఉంది, దాన్ని మనం ఏమంటామంటే SRT అంటాం. SRT అది దాన్ని షార్టెస్ట్ రిమైనింగ్ టైం అంటాం అన్నమాట. షార్టెస్ట్ రిమైనింగ్ టైం. ఓకే, సో ఇది SJFలో ఉన్న ఒక వేరియేషన్ అని చెప్పొచ్చు. ఈ వేరియేషను, ఈ SRT అనేది ఏదైతే ఉందో ఇది మళ్ళీ ప్రియంటివ్ షెడ్యూలింగ్ పాలసీ. అంటే SJF షెడ్యూలింగ్ పాలసీలో నాన్ ప్రియంటివ్ వేరియేషన్ ఉంది, ప్రియంటివ్ వేరియేషన్ ఉంది. నాన్ ప్రియంటివ్ వేరియేషన్ని మనం SJF అంటాము, ప్రియంటివ్ వేరియేషన్ని మనం SRT అంటాం, షార్టెస్ట్ రిమైనింగ్ టైం అంటాం అన్నమాట. ఓకే, సో షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ నాన్ ప్రియంటివ్ వెర్షన్లో అది ఏం చేస్తుంది, ఏది చిన్న జాబ్ చూసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేసేస్తుంది అనమాట. ఓకే, సో అయితే అక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ వచ్చే ఆయన ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఐటమ్స్తో వచ్చాడు, వచ్చి ఆల్రెడీ 998 ఐటమ్స్ ప్యాక్ అయిపోయాయి, ఓన్లీ 2 ఐటమ్సే పెండింగ్ ఉన్నాయి అతనివి. ఓకే, ఫస్ట్ షాప్కి వచ్చే ఆయన 1000 ఐటమ్స్ ప్యాక్ చేయమని వచ్చాడు, 998 ఐటమ్స్ ఆల్రెడీ ప్యాక్ చేశారు, ఓన్లీ 2 ఐటమ్సే ప్యాక్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ P4 అనేవాడు కొత్తగా యాడ్ అవ్వగానే వీడికి 3 ఐటమ్స్ ప్యాక్ చేయాల్సిన అవసరం వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మన SJF ప్రకారం ఏం చూస్తుంది, వీడిది 1000 ఐటమ్స్, వీడిది 3 ఐటమ్సే కాబట్టి వీడికి ఛాన్స్ ఇచ్చేయాలి అని చూస్తుంది అనమాట. ఓకే, కానీ కరెక్ట్గా మనం ఆలోచిస్తే P1వి ఆల్రెడీ అన్నీ ప్యాక్ అయిపోయి, ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి, 2 ఐటమ్స్ ప్యాక్ చేస్తే తనది కంప్లీట్ అయిపోతుంది. P4కి షార్టెస్ట్ జాబ్ అని మనం ఛాన్స్ ఇచ్చేస్తాము, కానీ P4కి ఎన్ని ఐటమ్స్ ప్యాక్ చేయాలి, 3 ఐటమ్స్ ప్యాక్ చేయాలి. అంటే అక్కడ ఏమవుతుందంటే, షార్టెస్ట్ జాబ్ ఫస్ట్లో ఓవరాల్ బర్స్ట్ టైం మనం చూడటం వల్ల, ఓవరాల్ ఐటమ్స్ కౌంట్ మనం చూడటం వల్ల ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ఏం చేయాలి,
ఇంకా ఎన్ని ఐటమ్స్ ప్యాక్ చేయాల్సి ఉంది, అంటే ఇంకా ప్రాసెస్ ఎంత టైం ఎగ్జిక్యూషన్ మిగిలి ఉంది అనేది చూడాలి. మొత్తం టైం మనకెందుకు, ఆల్రెడీ కొంత ఎగ్జిక్యూషన్ అయిపోయి అది మధ్యలో ఉంది. అప్పుడు మనం చూడాల్సింది ఏంటి, ఇంకా షార్టెస్ట్ రిమైనింగ్ టైం మనం చూడాలి. అంటే ఏంటి, ఇంకా ఎంతసేపు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అని. అలా చూస్తుంటే కనుక ఫస్ట్ ప్రాసెస్కి 1000 అనేది మనం కౌంట్ చేయకుండా ఇంకా ఎన్ని ఐటమ్స్ ప్యాక్ చేయడానికి మిగిలి ఉన్నాయి అనేది చూసుకుంటే అప్పుడు మనకి ఏమయ్యేది, అది 2 వచ్చేది కౌంటు, P4ది 3 వచ్చేది. అప్పుడు ఖచ్చితంగా P1నే మనం కంటిన్యూ చేసేవాళ్ళం. అర్థమవుతుందా? సో అలా చిన్న డిసడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఎస్జేఎఫ్లో అప్పుడు దాంట్లో ఒక చిన్న వేరియేషన్ తీసుకొచ్చారు, ఎస్ఆర్టీ అని చెప్పి. అది ప్రీఎంప్టివ్ షెడ్యూలింగ్ పాలసీ అనమాట. సో బలవంతంగా దాన్ని ఆపి ఇంకొక దానికి ఛాన్స్ ఇవ్వటం. అర్థమవుతుందా? సో ఎస్ఆర్టీ, షార్టెస్ట్ రిమైనింగ్ టైం. సో ప్రతిసారి కూడా కొన్ని యూనిట్స్ ఒక 2 minutes 3 minutes ఒక్కొక్క ప్రాసెస్ని రన్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ కంపేర్ చేసుకుంటుంది రిమైనింగ్ టైమ్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్. సో దేనికైతే ఇంకా రిమైనింగ్ టైం అంటే ఎగ్జిక్యూషన్ అవ్వాల్సిన టైం తక్కువ ఉందో దాన్ని ఫస్ట్ సెలెక్ట్ చేస్తుంది అనమాట. ఓవరాల్ మొత్తం బర్స్ టైంని చూడదు. ఓకే, అలాగా ఎస్జేఎఫ్, ఎస్ఆర్టీ. నెక్స్ట్ రౌండ్ రాబిన్ అనేది ఏంటి అని అంటే, సో రౌండ్ రాబిన్ అనేది కూడా ప్రీఎంప్టివ్ షెడ్యూలింగ్ పాలసీ అన్నమాట. రౌండ్ రాబిన్ అనేది కూడా ప్రీఎంప్టివ్ షెడ్యూలింగ్ పాలసీ. సో రౌండ్ రాబిన్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని అంటే, రౌండ్ రాబిన్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే ఇది ఒక టైం స్లైస్ అనేది పెట్టుకుంటుందండి. రౌండ్ రాబిన్ అనేది ఎలా వర్క్ అవుతుంది, టైం స్లైస్ అనేది పెట్టుకుంటుంది అనమాట. సో ఒక పర్టికులర్ టైం స్లైస్ అనేది పెట్టుకుంటుంది. ఆ టైం స్లైస్ని బేస్ చేసుకొని రన్ అవుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 units పెట్టుకుంటుంది అనుకోండి. సో ప్రతి ప్రాసెస్ని 2 milliseconds రన్ చేస్తుంది. అది కంప్లీట్ అయినా అవ్వకపోయినా ఫస్ట్ ఈ ప్రాసెస్కి ఛాన్స్ ఇస్తుంది, 2 milliseconds రన్ చేస్తుంది. సో రన్ చేసిన తర్వాత ఇది అయిపోయింది కాబట్టి మళ్ళీ దీన్ని లాస్ట్కి తీసుకొచ్చి యాడ్ చేస్తుంది, నెక్స్ట్ దానికి ఛాన్స్ ఇస్తుంది, 2 seconds యాడ్ చేస్తుంది. సో 2 units రన్ చేస్తుంది, చేసి మళ్ళీ దీన్ని బ్యాక్కి యాడ్ చేస్తుంది. అంటే ఒకసారి అయిపోయిన ప్రాసెస్ మళ్ళీ బ్యాక్ వచ్చి యాడ్ అయిపోతుంటుంది అనమాట. క్యూలో బ్యాక్ వచ్చి యాడ్ అయిపోతూ ఉంటాయి ఇలాగా. ఓకే, సో అలా ఏమవుతుందంటే ఒక్కొక్క ప్రాసెస్కి ఈ ఫిక్స్డ్ టైం స్లైస్ ఎంతైతే పెట్టుకుంటుందో ఆ టైం స్లైస్లో రన్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనం కరెక్ట్ రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఒక పానీపూరి గైన్ తీసుకోవచ్చు. ఓకే, సో ఏం చేస్తాడు, ఒక 4 members వచ్చి పానీపూరి కావాలి అంటే సో ఒక్కరికే మొత్తం కంప్లీట్ అయినంత వరకు మిగతా వాళ్ళకి వెయిటింగ్లో పెట్టడు. ఏం చేస్తాడు, సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పూరి ఇస్తాడు, అవునా కాదా? సో దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ప్రాసెస్కి కూడా న్యాయం జరుగుతుందన్నమాట. సో అన్ని ప్రాసెస్కి ఎగ్జిక్యూషన్కి ఛాన్స్ వస్తుందన్నమాట. ఓకే, అలాగా మనం ఇక్కడ రౌండ్ రాబిన్ని కంపేర్ చేయొచ్చు. ఇది ఒక టైం స్లైస్ పెట్టుకుంటుంది ఫిక్స్డ్గా. ఆ టైం స్లైస్ కంప్లీట్ అయినంత వరకు ప్రతి ప్రాసెస్కి కూడా అలా ఛాన్స్ ఇస్తూ ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ చేస్తుంది. అలా మనకి రౌండ్ రాబిన్ అల్గారిథం అనేది రన్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రియారిటీ అనేది ఎలా రన్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. సో ప్రియారిటీ అనేది ఎలా రన్ అవుతుంది, సో దేనికైతే హైయెస్ట్ ప్రియారిటీ ఉందో అది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. ఓకే, సో ఈ సెట్ ఆఫ్ వెయిటింగ్ ప్రాసెస్లో ప్రతిదానికి ఒక ప్రియారిటీ అనేది అసైన్ చేయబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీవైరస్ అప్డేట్ చేయాలి, అది అప్డేట్ అయితే కానీ మిగతా ప్రాసెసెస్ రన్ అయిపోయి అనుకో పొరపాటున దేనివల్లైనా వైరస్ మనకి సిస్టంలోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అది హైయెస్ట్ ప్రయారిటీ కాబట్టి దాన్ని ఫస్ట్ రన్ చేయాలి. అలాగా ప్రతి ప్రాసెస్కి కూడా ప్రయారిటీస్ అనేవి అసైన్ అవుతాయి. దేనికైతే హైయెస్ట్ ప్రయారిటీ ఉందో దాని ఆర్డర్లో మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తాము. ఇది కూడా ఈ ప్రయారిటీ అనేది కూడా మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని కూడా నాన్ ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ పాలసీ కిందకి చెప్పొచ్చు అనమాట. సో ఇలాగా ఎఫ్సిఎఫ్ఎస్, ఎస్జేఎఫ్, ప్రయారిటీ ఈ 3 కూడా నాన్ ప్రియంప్టివ్ అని చెప్పొచ్చు. రౌండ్ రాబిన్ అలాగే ఎస్జేఎఫ్లో ఉన్న ఆల్టర్నేటివ్ ఎస్ఆర్టీ ఈ 2 కూడా ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ పాలసీస్ అని మనం చెప్పొచ్చు. సో అలాగా ఈ షెడ్యూలింగ్ పాలసీస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో లాస్ట్ టైం మనకి గ్రామ సచివాలయం ఎగ్జామ్లో ఒక బిట్ వచ్చిందండి. ఆ బిట్ ఏంటి అంటే ఈ కాన్వాయ్ని ఫాలో అయ్యేది, అంటే కాన్వాయ్కి పోలిన షెడ్యూలింగ్ అల్గారిథం ఏది అని అడిగాడు. కాన్వాయ్కి పోలిన షెడ్యూలింగ్ అల్గారిథం ఏది అని అడిగాడు. కాన్వాయ్ అంటే ఏంటి, ఒక ఆర్డర్లో ఒకదాని తర్వాత ఒకటి రావడం. ఇప్పుడు సీఎం కాన్వాయ్ వస్తుందంటారు, పిఎం కాన్వాయ్ వస్తుందంటారు. అంటే దాని అర్థం ఏంటి, ఒకదాని వెనక ఒకటి వస్తాయి. పొరపాటున ముందు వెహికల్ ఎవరైనా సడన్ బ్రేక్ వేశారంటే వెనక వాళ్ళు పక్క నుండి వెళ్ళిపోరు, వాళ్ళు కూడా బ్రేక్ వేస్తారు. అంటే ఒకటి ఆగిందంటే అన్నీ ఆగిపోతాయి.
అర్థమైందా? సో అది కాన్వాయ్ అంటే 1 by 1 ఎగ్జిక్యూట్ అవ్వడం అనమాట. సో ఇక్కడ ఉన్న షెడ్యూలింగ్ అల్గారిథమ్స్లో ఏదని మనం చెప్పొచ్చు, ఒకదాని తర్వాత ఏ ఆర్డర్లో వచ్చాయో అదే ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవుతూ వెళ్ళడం, ఒకటి ఆగిపోతే మిగతావన్నీ ఆగిపోవడం అనేది ఏదవుతుందండి, ఏదవుతుంది, FCFS అవుతుంది. అంతేనా? సో ఎందుకంటే ఏ ఆర్డర్లో వచ్చాయో ఆ ఆర్డర్లోనే ముందుకు వెళ్తుంటాయి. పొరపాటున ఒకటి ఆగిందంటే అది కంప్లీట్ అయినంత వరకు రెండో దానికి ఛాన్స్ రాదు. ఒకటి పొరపాటున ఆగిందంటే రెండోది కూడా ఆగిపోతుంది. SJF మళ్ళీ కాన్వాయ్ కాదు, ఎందుకంటే ఇందులో షార్టెస్ట్ జాబ్ ఏదో సెలెక్ట్ చేసి దానికి ఛాన్స్ ఇచ్చేస్తున్నాం, అంటే బ్యాక్ ఉండే వెహికల్కి మనం ఛాన్స్ ఇచ్చేస్తున్నట్టు అనమాట. సో కాన్వాయ్ని పోలిన షెడ్యూలింగ్ అల్గారిథం ఏది అంటే ఏ ఆర్డర్లో వచ్చాయో ఆ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అయ్యే అల్గారిథం ఏదైతే ఉందో ఆ అల్గారిథమే అదే అని మనం చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి టాపిక్లో ప్రతి అల్గారిథం ఏంటి అనేది తెలిసింది కాబట్టి ఈ ఓవర్ వ్యూని బేస్ చేసుకొని మనం ఆన్సర్ ఈజీగా రాయగలం. సో ఇదే మనకు ముందు తెలియకపోతే అదేంటంటే ఒక ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ ఏదో ఒకటి పెట్టేసి అనవసరంగా ఇంత సింపుల్ దానికి కూడా మనం మార్క్స్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా? రైట్. ఆ విధంగా మనకి షెడ్యూలింగ్ పాలసీస్ అనేవి ఉంటాయి, వాటి మెథడ్స్ అనేవి ఉంటాయి. అయితే వీటిలో చిన్న 2 వేరియేషన్స్ ఉన్నాయని చెప్పాను. ఆ 2 వేరియేషన్స్ ఏంటో కూడా మనం ఇక్కడ చూసేద్దాం. మల్టీ లెవెల్ క్యూ షెడ్యూలింగ్, మల్టీ లెవెల్ క్యూ ఫీడ్బ్యాక్ షెడ్యూలింగ్ అనేవి కూడా ఒక 2 అడ్వాన్స్డ్ అల్గారిథమ్స్ వీటిలో ఉంటాయి. ఓకే, సో మల్టీ లెవెల్ క్యూ షెడ్యూలింగ్ అల్గారిథం అనేది ఏం చేస్తుందంటే వాటి యొక్క టైప్స్ని బేస్ చేసుకొని, వాటి యొక్క రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని ఈ రెండు ఏం చేస్తాయంటే ఒక క్యూని మెయింటైన్ చేయవన్నమాట, మల్టిపుల్ క్యూస్ని మెయింటైన్ చేస్తాయి. ఈ మల్టీ లెవెల్ క్యూ షెడ్యూలింగ్ కావచ్చు, మల్టీ లెవెల్ క్యూ ఫీడ్బ్యాక్ షెడ్యూలింగ్ కావచ్చు, ఇవి ఏం చేస్తాయి అంటే మల్టిపుల్ క్యూస్ని మెయింటైన్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఈ మల్టిపుల్ క్యూస్ని మెయింటైన్ చేస్తూ దీని ద్వారా ఏం చేస్తాయంటే ఒక టైప్ ఆఫ్ ఐటమ్స్ అన్నిటిని ఒక క్యూలో, ఇంకొక టైప్ ఆఫ్ ఐటమ్స్ అన్నిటిని ఇంకొక క్యూలో పెడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ ప్రాసెస్ అన్నిటిని ఒక దగ్గర, లో ప్రియారిటీ ఉన్న ప్రాసెస్ అన్నిటిని ఒక క్యూలో ఇలా మెయింటైన్ చేస్తాయి, మల్టిపుల్ క్యూస్ని మెయింటైన్ చేస్తాయి అన్నమాట. సో మెయింటైన్ చేసి ఫస్ట్ ఏదైతే హైయెస్ట్ ప్రయారిటీ క్యూ ఉందో దాన్ని ఫస్ట్ ఎగ్జిక్యూషన్కి పంపిస్తాయి. సో ఫస్ట్ మనం మల్టీ లెవెల్ క్యూ షెడ్యూలింగ్ గురించి మాట్లాడుతున్నాము. సో మల్టీ లెవెల్ క్యూ షెడ్యూలింగ్ అనేది ఏం చేస్తుందంటే సో ఒక ప్రాసెస్ని, ప్రతి ప్రాసెస్కి కూడా సో దాని టైప్ని బేస్ చేసుకొని, దాని యొక్క టైప్ని బేస్ చేసుకొని ఏదో ఒక క్యూలోకి దాన్ని ఇన్సర్ట్ చేసేయడం జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి P7, సో P7 ప్రాసెస్, అలాగే P5 ప్రాసెస్, అలాగే P3 ప్రాసెస్, ఈ మూడు కూడా ఈ క్యూలో ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో అలాగే P4, P1, అలాగే P2, సో ఇవన్నీ కూడా ఈ క్యూలో ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇలాగా మనకి ఉన్నాయనుకోండి. అంటే ఏంటి, సెట్ ఆఫ్ ప్రాసెస్ని వాటి యొక్క ప్రియారిటీని బేస్ చేసుకొని డిఫరెంట్ క్యూస్లో మెయింటైన్ చేస్తుంది. అయితే మల్టీ లెవెల్ క్యూ షెడ్యూలింగ్లో ఒకసారి ఒక ప్రాసెస్ని ఒక క్యూలోకి యాడ్ చేసింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ P3ని ఈ సెకండ్ క్యూకి యాడ్ చేసింది కదా, ఒకసారి యాడ్ చేసింది అంటే అది పర్మనెంట్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది లో ప్రియారిటీ క్యూ అనుకో, ఇదేమోని హై ప్రియారిటీ క్యూ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది హై ప్రియారిటీ క్యూ. సో అప్పటికున్న పరిస్థితులు బట్టి దీన్ని కొన్ని ప్రాసెస్ని హై ప్రియారిటీ క్యూలోకి యాడ్ చేస్తుంది, కొన్నిటిని లో ప్రియారిటీ క్యూలోకి యాడ్ చేస్తుంది, యాడ్ చేసి వాటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది కదా. అయితే ఇది ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఒక ప్రాసెస్ని ఇనీషియల్గా ఒక క్యూకి యాడ్ చేస్తుందో అది పర్మనెంట్ అనమాట. సో P3 అనేది సెకండ్ క్యూకి యాడ్ అయింది అంటే అది పర్మనెంట్. సో ఫస్ట్ హై ప్రియారిటీలో ఉన్నవన్నీ ఎగ్జిక్యూట్ అయ్యాక ఈ లో ప్రియారిటీ క్యూకి ఏమో ఛాన్స్ వస్తుంది అనమాట. ఓకే, ఇది పర్మనెంట్ అయిపోవడం వల్ల ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే పొరపాటున P3కి ఇమ్మీడియట్గా ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. అది వెరీ ఇంపార్టెంట్ టాస్క్, ఇప్పుడు అర్జెంటుగా అది ఎగ్జిక్యూట్ అవ్వకపోతే సిస్టమ్ హ్యాంగ్ అయిపోద్ది. ఓకే, అలాంటి పరిస్థితుల్లో కూడా ఇది లో ప్రయారిటీ క్యూకి పర్మనెంట్ అయిపోయింది కాబట్టి ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయితే కానీ ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. అది మల్టీ లెవెల్ క్యూ షెడ్యూలింగ్లో ఉన్న ప్రాబ్లం అనమాట. సో ఒకసారి యాడ్ అయిపోయిన తర్వాత ఇది పర్మనెంట్. ఇప్పుడేంటి, ఈ ఏ క్యూకి ఆ క్యూకి సపరేట్ అల్గారిథమ్స్ ఇది మెయింటైన్ చేసుకుంటుంది అనమాట. అంటే ఈ క్యూకి
ప్రియారిటీ బేస్డ్లో వెళ్తే బెస్ట్, అప్పుడు ప్రియారిటీ అల్గారిథం మెయింటైన్ చేసుకుంటుంది. ఈ లో ప్రియారిటీ క్యూకి ఎఫ్సిఎఫ్ఎస్ వెళ్తే బెటరు, అప్పుడు దీనికి లో ఎఫ్సిఎఫ్ఎస్ అనేది ఫాలో అవుతుంది అనమాట. అలాగా ఒక్కొక్క క్యూకి ఒక్కొక్క షెడ్యూలింగ్ అల్గారిథంని ఫాలో అవుతూ ఇది ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. అయితే మల్టీ లెవెల్ క్యూ షెడ్యూలింగ్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు ఒక ప్రాసెస్ని ఇనీషియల్గా ఒక క్యూకి యాడ్ చేస్తున్నావో అది పర్మనెంట్ అయిపోద్ది అనమాట. ఇంకా దాన్ని ముందు క్యూకి మార్చడం అట్లా ఉండదన్నమాట. సో ఏదైతే ఒక ప్రాసెస్ ఇనీషియల్గా ఒక క్యూకి అసైన్ అయిందో అది పర్మనెంట్. సో ఇప్పుడు ఏమవుతుందైతే ఈ హై ప్రయారిటీలో ఉన్నవన్నీ ఎగ్జిక్యూట్ అయినంత వరకు ఇది మరి ఎగ్జిక్యూట్ అవ్వదు. ఒకవేళ పొరపాటున P3 అనేది అర్జెంటుగా ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన అవసరం వచ్చింది, అప్పటికప్పుడు అది ఎగ్జిక్యూట్ అవ్వకపోతే సిస్టమ్ హ్యాంగ్ అయిపోద్ది అని వచ్చింది, సిస్టమ్ ఆగిపోద్ది అని వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇది ఎలా చేయదన్నమాట. ఎందుకు, హైయెస్ట్ ప్రయారిటీ క్యూ అంతా రన్ అయిన తర్వాత ఈ లోయెస్ట్ ప్రయారిటీ క్యూకి ఛాన్స్ వస్తుంది కాబట్టి. అదే దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి మల్టీ లెవెల్ క్యూ షెడ్యూలింగ్ అనేది వచ్చిందనమాట. సో ఇది కూడా సేమ్ డిఫరెంట్ క్యూస్లోకి మెయింటైన్ చేస్తుంది, కానీ కానీ ఎప్పుడైతే ఒక ప్రాసెస్ తాలూకా ప్రయారిటీ మారుతుందో, దాన్ని అర్జెంటుగా ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుందో, అప్పుడు దీన్ని ఇమ్మీడియట్గా హైయెస్ట్ ప్రయారిటీ క్యూకి మార్చేస్తుంది అనమాట. సో మార్చేసి అక్కడ నుండి ఎగ్జిక్యూషన్ అనేది దానికి ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో అలాగా మల్టీ లెవెల్ క్యూ షెడ్యూలింగ్, మల్టీ లెవెల్ క్యూ ఫీడ్బ్యాక్ షెడ్యూలింగ్ అనేవి కూడా ఉంటాయి. సో మొత్తానికి ఓవరాల్గా ఇలా మనకి షెడ్యూలింగ్ అల్గారిథమ్స్, CPU షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. సో మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా సరే వీటి మీద బిట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఏది ప్రియంటివ్, ఏది నాన్ ప్రియంటివ్ అని అడిగే అవకాశం కూడా ఉంది. ఓకే, సో మనం జాగ్రత్తగా ఇప్పుడు టాపిక్ అంతా మనకు ఒక ఐడియా వచ్చింది కాబట్టి అడిగిన క్వశ్చన్ని కాస్త ఆలోచించి మనం ఆన్సర్ చేస్తే మనం కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం అన్నమాట. ఓకే, సో మీకు ఓవరాల్ కాన్సెప్ట్ అర్థమైంది కదా. షార్ట్ టైమ్ షెడ్యూలింగ్ అనేది థర్డ్ టైపు మన షెడ్యూలింగ్ అల్గారిథమ్స్లో. ఇదే ఇంపార్టెంట్. సెట్ ఆఫ్ వెయిటింగ్ ప్రాసెస్ నుండి దేన్ని ఎగ్జిక్యూట్ చేయాలో సెలెక్ట్ చేస్తుంది. అలా మనకి 4 మెయిన్ అల్గారిథమ్స్ ఉంటాయి: FCFS, SJF, రౌండ్ రాబిన్ అండ్ ప్రియారిటీ. ఇందులో ఏదో ఒక దాన్ని తీసుకోవాలి. అయితే ఇవి ఎగ్జిక్యూట్ అయ్యే మెథడాలజీని బేస్ చేసుకొని అవి 2 టైప్స్ అని మనం 2 కేటగిరీస్ అని మనం చెప్తాము. అవి ఏంటంటే నాన్ ప్రియంటివ్ అండ్ ప్రియంటివ్. నాన్ ప్రియంటివ్ అంటే ఒకసారి ఒక ప్రాసెస్కి ఎగ్జిక్యూషన్కి ఛాన్స్ వచ్చాక అది మధ్యలో ఆగదు, అది కంప్లీట్ అయ్యాకే నెక్స్ట్ దానికి ఛాన్స్ వస్తుంది. అదే ప్రియంటివ్ అంటే ఏదో ఒక ఇంటరప్ట్, ఏదో ఒక క్రైటీరియా ద్వారా ఒకదాన్ని ఆపి రెండో దానికి మనమే ఛాన్స్ ఇస్తాము. అలా ప్రతి ప్రాసెస్కి కూడా ఎగ్జిక్యూషన్కి ఛాన్స్ ఇచ్చుకుంటూ వెళ్తాము. సో ఒక ప్రాసెస్కి ఫోర్సిబుల్గా దాన్ని ఇంటరప్ట్ చేసి ఇంకొక ప్రాసెస్కి ఛాన్స్ ఇచ్చే మెథడాలజీనే మనం ఏమంటాము, ప్రియంటివ్ మెథడాలజీ అంటాము. ఓకే, సో FCFS అనేది ఎలా రన్ అవుతుందో చూసాము. FCFS, SJF, ప్రియారిటీ ఈ 3 కూడా నాన్ ప్రియంటివ్ అని చూసాము. FCFS అనేది ఏ ఆర్డర్లో వచ్చాయో అదే ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవుతాయని చూసాము. SJF అంటే ఏది చిన్న ప్రాసెస్ దానికి ఫస్ట్ ఛాన్స్ వస్తుంది అని చూసాము, అది నాన్ ప్రియంటివ్ అని చూసాము. ఇందులోనే ప్రియంటివ్ వేరియేషన్ కూడా ఉంటుంది. SRT అనుకున్నాము. షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అనేది మొత్తం టైం ఎంత టోటల్ టైం రన్నింగ్ అనేది చూసి దాన్ని బట్టి బేస్ అయితే షార్టెస్ట్ రిమైనింగ్ టైం అనేది ఇంకా ఎగ్జిక్యూషన్ రిమైనింగ్ ఎంత టైం ఉంది అనేది చూసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఆ విధంగా ఒక దాన్ని ఫోర్సిబుల్గా స్టాప్ చేసి ఇంకో దానికి ఛాన్స్ ఇస్తుంది అని కూడా మనం చూసాము. ఓకే, అలాగే రౌండ్ రాబిన్ అనేది ఏం చేస్తుందంటే టైం స్లైస్ బేస్డ్గా వర్క్ అవుతుంది. ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకుంటుంది. ఆ టైం ప్రతి ప్రాసెస్ ఎగ్జిక్యూషన్కి అప్లై చేస్తుంది. సో ప్రతి ప్రాసెస్ని ఆ టైం స్లైస్ ఎంతైతే పెట్టుకుంటుందో ఆ టైం మాత్రమే రన్ చేస్తూ దాన్ని మళ్ళీ ఫోర్సిబుల్గా ఆపి ఇంకొక దానికి ఛాన్స్ ఇస్తుంది. ఎప్పుడైతే ఒకటి రన్నింగ్లోకి వెళ్ళి మళ్ళీ ఫోర్సిబుల్గా స్టాప్ అయ్యిందో అది మళ్ళీ లాస్ట్లోకి వచ్చి యాడ్ అయిపోతుంది అనమాట. అప్పుడు మళ్ళీ P2కి ఛాన్స్ వెళ్తుంది. కొంత రన్ అయిన తర్వాత P2 మళ్ళీ లాస్ట్లోకి వచ్చి యాడ్ అయిపోతుంది. P3 రన్ అవుతుంది, P4, P5, P6. అప్పుడు మళ్ళీ లిస్ట్ సేమ్ ఇలాగే తయారవుతుంది అనమాట. అప్పుడు మళ్ళీ ఇదే ఆర్డర్లో రన్ అయిపోతుంది. అలా మనకి ఏంటంటే ప్రతి ప్రాసెస్కి ఫిక్స్డ్ టైం స్లైస్ పెట్టుకుంటూ ఇది రన్ అయిపోతూ ఉంటుందన్నమాట. అర్థమైందా? సో ఈ P1 రన్ అయిపోయిన తర్వాత P1 ఎక్కడికి వచ్చి యాడ్ అయిపోతుంది, మళ్ళీ లాస్ట్లోకి వచ్చి యాడ్ అయిపోతుంది. అలాగే P2 లాస్ట్లోకి వచ్చి యాడ్ అయిపోతుంది. అలాగే P3 లాస్ట్లోకి వచ్చి యాడ్ అయిపోతుంది. సో ఇలాగ ఒక్కొక్కటి ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయ్యాక క్యూలో లాస్ట్లోకి వచ్చి యాడ్ అయిపోతుంటాయి. అలాగ ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. అది రౌండ్ రాబిన్. అదే ప్రియారిటీ అనేది ఏంటి అంటే ప్రతి ప్రాసెస్కి కూడా ఒక ఫిక్స్డ్ ప్రియారిటీ ఉంటుంది. అప్పుడు ఎగ్జిక్యూషన్కి సెలెక్ట్ చేసినప్పుడు దేనికి హైయెస్ట్ ప్రయారిటీ ఉంది, ఏ ప్రాసెస్కి హైయెస్ట్ ప్రయారిటీ ఉందో చూసుకొని దానికి ఫస్ట్ ఛాన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలాగే ఈ 4 షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ వర్క్ అవుతాయి. అయితే షెడ్యూలింగ్ చేస్తున్నప్పుడు
అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఒక 2 ఉంటాయని నేర్చుకున్నాం. సో సిస్టమ్ ఏం చేస్తుందంటే మల్టీ లెవెల్ క్యూ షెడ్యూలింగ్ కానీ మల్టీ లెవెల్ క్యూ ఫీడ్బ్యాక్ షెడ్యూలింగ్ కానీ ఫాలో అవుతుందని విన్నాం. సో మల్టీ లెవెల్ క్యూ షెడ్యూలింగ్ అంటే మొత్తం ప్రాసెస్ అన్నిటికీ ఒకే షెడ్యూలింగ్ అల్గారిథం అప్లై చేసేయకుండా వాటిని చిన్న చిన్న క్యూస్ కిందకి డివైడ్ చేసుకోవడం. హైయెస్ట్ ప్రయారిటీ అన్నీ ఒక క్యూకి, లోయెస్ట్ ప్రయారిటీ అన్నీ ఒక క్యూకి అలా యాడ్ చేసుకొని కావాలంటే ఒక్కొక్క క్యూకి ఒక్కొక్క షెడ్యూలింగ్ అల్గారిథం దానికి నచ్చింది అప్లై చేసుకోవచ్చు అనమాట, అక్కడ ఉండే ప్రయారిటీస్ని బేస్ చేసుకొని. అయితే మల్టీ లెవెల్ క్యూ షెడ్యూలింగ్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏం చూసాము, ఇది కూడా మల్టిపుల్ క్యూస్నే మెయింటైన్ చేస్తుంది. కానీ ఇనీషియల్గా ఒక ప్రాసెస్కి ఒక క్యూని అసైన్ చేసినప్పుడు, ఒక ప్రాసెస్ని ఒక క్యూకి అసైన్ చేస్తున్నప్పుడు అది పర్మనెంట్ అనమాట. సో దాన్ని ఇంకొక క్యూలోకి మార్చడం అనేది జరగదు. ఓకే, సో దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని ఓవర్కమ్ చేస్తూ మల్టీ లెవెల్ క్యూ ఫీడ్బ్యాక్ షెడ్యూలింగ్ అనేది వచ్చింది. ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి ఏదైనా హైయెస్ట్ ప్రయారిటీ వచ్చిన అంటే సో బేస్డ్ ఆన్ ప్రయారిటీస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ క్యూస్ అనేవి పర్మనెంట్ కాదనమాట. ఈ ప్రాసెస్ అనేవి ఆ క్యూస్ మధ్యలో చేంజ్ అవుతూ ఉండొచ్చు, ఆ అవకాశం అనేది ఉంది అని చెప్పి నేర్చుకున్నాం. సో ఇలా మనకి మొత్తానికి షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.